ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మరొకసారి ఆ మాట చదివి చూద్దాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఒకసారి మీ ప్రక్కనున్న వారికి సెకండ్ ఇచ్చి ఈ మాట మనం చెప్దాం. ఆ మాట పాస్టర్ గారు చదువుతూ ఉండగా మనం పక్కవారితో చెబుదాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఈ వచనంలో రెండు ఉపకారాలు, రెండు లాభాలు, రెండు ప్రయోజనాలు, రెండు మేలులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది సమాధానము. ఈ దినాన మనిషి జీవితంలో ఏదైనా కొదువుగా ఉంది, మనిషికి అత్యధికమైన అవసరత ఏదైనా ఉంది, అత్యవసరమైన పరిస్థితి ఏదైనా మనిషికి ఉంది అనంటే సమాధానము లేకపోవటమే. మీకు సమాధానము కలగాలి, సమాధానము కావాలి అనంటే చేయాల్సిన కార్యం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. రెండవది మేలు ఇక్కడ మనకు దొరికేటట్టుగా ఈ వచనం చెబుతోంది. స్తోత్రం. రెండు లాభాలు, రెండు ప్రయోజనాలు, రెండు ఉపకారాలు, ప్రభువు ద్వారా మనం పొందే రెండు ఆశీర్వాదకరమైన సంగతులు. ఒకటి సమాధానం, రెండు మేలు. ఈ రెండు కూడా మనము చేసే ఒక్క కార్యమును బట్టి మనం పొందగలుగుతామని బైబిల్ చెప్తోంది. స్తోత్రం. హల్లెలూయా. మనము చేసే ఒక్క కార్యమును బట్టి, ఒక్క పనిని బట్టి మనకు రెండు మేలులు, రెండు ఆశీర్వాదాలు, రెండు ప్రయోజనాలు, రెండు విధములైన దీవెనలు మనం పొందుతామని వాక్యం చెప్తా ఉంది. ఈ రెండు విధములైన దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు మీకు కావాలి అని అంటే మీరు చేయాల్సిన ఒక పని ఉంది. మొదటిది అదేంటి అని అంటే ప్రభువుతో సహవాసము చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. చెప్తోంది బైబిలు, ఆయనతో సహవాసము చేస్తే. ఈ సందర్భం ఏంటి అని అంటే యోబు తనకున్న అన్నీ పోగొట్టుకొని, తనకున్న ఆస్తిని, కుమారులు, కుమార్తెలు, పనివారు, చివరికి భార్య కూడా యోబును వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత యోబును పలకరించి, పరామర్శించి, యోబును ఆదరణకరమైన మాటలతో ఓదార్చడానికి వచ్చిన యోబు యొక్క స్నేహితుల్లో ఒక స్నేహితుడు మాట్లాడుతున్న మాట ఏంటనంటే, యోబు, నువ్వు ఇలా బాధలో ఉన్నావు కదా, నువ్వు ఇలా దుఃఖములో ఉన్నావు కదా, అన్నీ పోగొట్టుకున్నావు కదా, అసలు నువ్వు చేయాల్సిన ఈ పని చెయ్యలేదు అన్నట్టుగా, యోబు కంటే భక్తిపరుడు అయినట్టుగా యోబుకు ఒక సలహాను, ఒక సూచనను చేస్తూ ఈ ఎలీహు అనే ఒక స్నేహితుడు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, ఆయనతో నీవు సహవాసము చేస్తే నీకు సమాధానము కలుగుతుంది. హల్లెలూయా. చెప్పాలి ఒకసారి. ఈ రోజుల్లో మనుషులు ఎవరెవరితోనో సహవాసం చేసేవారుగా ఉంటారు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, అప్పుడు నీ గురించి నేను చెబుతా. తెలుగులో అందరికీ తెలిసిన ఒక సామెత ఉంది, 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారే వీరవుతారు అని. నీవెవరితో సహవాసం చేస్తున్నావో, నీవెవరితో ఎక్కువ సమయం గడుపుతున్నావో, ఎవరితో స్నేహం చేస్తున్నావో దానిని బట్టే నీ జీవితంలో సమాధానము, మేలు ఉంటుందో, లేక మేలుకు బదులుగా బాధను, కష్టాన్ని నీవు అనుభవించాల్సి వస్తుందో దానిని బట్టే ఉంటుంది. నువ్వు వేసిన విత్తనాన్ని బట్టే ఆ పంటను, ప్రతిఫలాన్ని అనుభవించినట్టుగా నువ్వు ప్రభువుతో సహవాసం చేస్తే. స్తోత్రం. ఎవరితో? మనిషి జీవితంలో, ముఖ్యంగా విశ్వాసి జీవితంలో సహవాసం చాలా అవసరం.
సహవాసము లేని విశ్వాసి భక్తిలో చల్లారిపోతారు. ఒక సంఘములో ఉన్న విశ్వాసికి తప్పకుండా 7 స్నేహితులుండి తీరాలంట. ఎంతమంది? ఒక 7 స్నేహితులుండి తీరాలి. అప్పుడు వారు ఆత్మీయంగా పడిపోకుండా, ఆత్మీయంగా చల్లారిపోకుండా, మరలా తిరిగి లోకములోనికి వెళ్ళిపోకుండా, వారు దేవునికి దూరం అయిపోకుండా, దేవుని విడిచిపెట్టిపోకుండా, వారు దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో స్థిరముగా, బలముగా ఆత్మీయ జీవితాన్ని గడపగలుగుతారని ఒక దైవజనుడు, భక్తుడు చెప్తే ఈ మాటను నేను మీకు తెలియచేస్తున్నాను. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ప్రభువుతో నీకు సహవాసం ఉండాలి. ఎప్పుడైతే ఒక విశ్వాసి దేవునికి, దేవుని సంఘానికి దూరం అయిపోతున్నారో అప్పుడు వారు సాతానుకు దగ్గరైపోతున్నట్టుగా మీరు గ్రహించాలి. ఏ విశ్వాస అయినా దేవునికి, దేవుని సంఘానికి దూరం అయిపోతూ ఉంటే వారు సాతానుకు దగ్గరైపోతున్నట్టు లెక్క. మీరు సాతానుకు దూరంగాను దేవునికి దగ్గరగాను బ్రతకాలి అని అంటే దేవునితో, ప్రభువుతో, యేసయ్యతో తప్పకుండా మీకు ఒక మంచి సహవాసం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేస్తే మీ జీవితంలో సమాధానము కలుగుతుంది. అదే సమయంలో అలాగే మేలు కూడా కలుగుతుంది. స్తోత్రం. అప్పుడు మీరు ఇర్మియా విలాప వాక్యముల గ్రంథములో 3వ అధ్యాయములో 17 నుంచి కిందకు చదువుతున్నప్పుడు మేలు అనేది ఎట్టిదో నేను మరిచిపోయాను అని విలపిస్తున్నట్టుగా మీ జీవితంలో విలపించే పరిస్థితి మీకు రాదు అని ఈ మాట ద్వారా నేను మీకు తెలియచేస్తున్నాను. స్తోత్రం చెప్తారా? మేలు అనేది ఎలాగుంటుందో నేను మరిచిపోయాను అని విలపిస్తున్నాడు ఆయన. ఎవరు అలా విలపించాల్సి వస్తుంది, ఎవరి జీవితంలో ఈ మాట పలకవలసి వస్తుంది అని అంటే దేవునికి దూరం అయిపోయి, దేవునితో సహవాసం లేకుండా, దేవుని సంఘముతో సహవాసం లేకుండా, వారికి నచ్చినట్టుగా లోకంలో ఏది అనిపిస్తే అలా చేసేసేటట్టుగా వారి జీవితాన్ని గడుపుతారో, అలా మలుచుకుంటారో, వారి జీవితంలో మేలు అనేది మర్చిపోయాను అని విలపించవలసిన పరిస్థితులు వస్తాయి అని వాక్యమును బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ మాటలు చదువుతూ ఉండగా మరొక సందర్భంలో మరొక స్నేహితుడు యోబుతో ఏమంటాడనంటే 34వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నప్పుడు, యోబు గ్రంథం 34వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నప్పుడు, నరులు దేవునితో సహవాసము చేయటం వారికి ఏమాత్రం ప్రయోజనము కాదని అతడు చెప్పుకుంటున్నాడు అని ఈ స్నేహితుడు యోబును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ స్నేహితులు ఇద్దరు యోబును గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నారే కానీ యోబుకు దేవునితో ఒక మంచి సంబంధం ఉంది. స్తోత్రం. దేవునితో యోబుకు ఒక మంచి సహవాసం ఉంది. దేవునితో కాలం గడిపే అనుభవం, ప్రతిరోజు ప్రార్థన చేసే అనుభవం, ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళి అరుణోదయమున దేవుని సన్నిధానంలో బలి అర్పణ చేసే అనుభవం యోబుకుంది. యోబుని గురించి పూర్తిగా తెలియని ఆ స్నేహితులు ఏమంటారనంటే, దేవునితో సహవాసము చేయటం వల్ల ఏ ప్రయోజనము లేదని యోబు చెప్పుకుంటున్నట్టుగా ఈ స్నేహితుడు మాట్లాడుతున్నాడు. ఇది నాన్న చాలామంది అలాగే చెప్పుకుంటారేమో. యోబు ఆ మాట మాట్లాడలేదు కానీ దేవుని కలిగిన, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న చాలామంది ప్రార్థనకి వెళ్ళటం వల్ల ఏం ప్రయోజనం? మాటి మాటికి ప్రార్థన చేయటం వల్ల ఏం ప్రయోజనం? దేవునితో ఎక్కువ కాలం గడపటం వల్ల ఏం లాభం ఉంటుంది? దేవునితో సహవాసం చేయటం వల్ల ఏ ప్రయోజనం కూడా లేదు అని చెప్పుకుంటున్నట్టుగా వారి ఆత్మీయ జీవితము, వారి పోకడ, వారి నడక, వారి పరిస్థితులు అలా ఉంటాయి. వారు ఎప్పుడు ఎక్కువ కాలం గడిపేది ఎక్కడనంటే లోకంలోనే, లోకస్తులతోనే. వారి సహవాసం ఎక్కడా అనంటే భక్తి లేని వారితోనే, భక్తిహీనులతోనే. వారు చేసే భక్తి వలన ఏ ప్రయోజనం లేదని అంటున్నట్టుగా
వారి జీవితము, వారి జీవిత విధానం ఉంటుంది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీవేమో ఆలోచిస్తావు? దేవునితో సహవాసం చేయటం వల్ల ఏ ప్రయోజనం లేదనుకుంటున్నావా? లేకపోతే ఆయనతో సహవాసం చేస్తే సమాధానము, నెమ్మది, మేలు కలుగుతుందని నిజముగా నీవు నమ్ముతున్నావా? ఈ మాటలు వింటూ ఉండగా ఆలోచించుకో. నిజంగా ఆయనతో సహవాసం చేయటం వల్ల నా జీవితంలో సమాధానం కలుగుతుంది, ఆయనతో సహవాసం చేయటం వల్ల నాకు మేలు కలుగుతుందని నీవు నమ్మితే ఇక నుంచి ఎక్కువ సమయం ప్రభువుతో సహవాసము చేయటానికి నువ్వు అలవాటు చేసుకో. నీ జీవితాన్ని అలా మలుచుకో, నీ సమయాన్ని ప్రత్యేకపరచుకో. సమయము దొరికిన కొలది, ఎప్పుడు సమయము దొరికితే అప్పుడు ఎక్కువగా దేవునితో కాలం గడపటానికి, ఆయనతో సహవాసం చేయటానికి నీ జీవితాన్ని ప్రత్యేకపరచుకో. స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచిగా. హల్లెలూయా. పక్కవారితో సెకండ్ ఇచ్చి చెప్పండి, సహవాసం అని చెప్పండి. హల్లెలూయా. మరొక చోట కొంతమంది మాట్లాడుతున్న మాటలు మీరు గమనిస్తే కొంతమంది ఇలా ఆలోచిస్తారు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతుంటే, వారు దేవునికి సేవ చేయటం ఏమాత్రం ప్రయోజనకరం కాదు, ఏమాత్రం లాభం కాదు, దేవుని సన్నిధిలో కాలం గడపటం ప్రయోజనం ఏమీ లేదని మాట్లాడుతున్న మరొకరి మాటలు కూడా మనం అక్కడ చదువుతాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదివి చూద్దాం. దేవుని సేవ చేయటం నిష్ఫలమని, ఆయన ఆజ్ఞలు గైకొనటం వల్ల లాభమేమి లేదని, సైన్యములకు అధిపతి అయిన యెహోవా సన్నిధిని కాలం గడపటం వల్ల ఉపయోగమేమి, ప్రయోజనమేమి లేదని గర్విష్ఠులు ధన్యులవుతారని, యెహోవాను శోధించే దుర్మార్గులు వర్ధిల్లుతారని వారు అనుకుంటారు. వారు ఇలా చెప్పుకుంటారట. స్తోత్రం. హల్లెలూయా. ఈ 15వ వచనాన్ని మరలా కొంచెం స్పష్టంగా చదువుదాం. అందరూ జాగ్రత్తగా విని చూడండి. గర్విష్ఠులు ధన్యులవుతారని, యెహోవాను శోధించే దుర్మార్గులు వర్ధిల్లుతారని, వారు సంరక్షణ పొందుతారని మీరు చెప్పుకుంటున్నారు అని ఇక్కడ మనం చదువుతున్నాం. కొంతమంది అలాగే అనుకుంటారు. దేవుని సన్నిధిలో కాలం గడపటం వల్ల ఏం ప్రయోజనం లేదు, దేవునికి సేవ చేయటం వల్ల ఏం లాభం కలుగుతుంది, అదంతా నిష్ఫలమైపోతుంది. దేవుని కొరకు మనం ప్రయాసపడ్డం, దేవునితో సహవాసం చేయటం, దేవునికి సేవ చేయటం వల్ల లాభమేం లేదు. మరి ఏం చేస్తారు ఇటువంటి వారని అంటే, మనుషుల కొరకు ఎంత కష్టపడి పనిచేస్తారో. స్తోత్రం. హల్లెలూయా. వారి కొరకు మనం ఏదైనా చేస్తే రేపు పొద్దున మనం కష్టంలో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వారు మనల్ని కూడా అలాగే సహాయం చేస్తారు, వస్తారు, మనల్ని చూస్తారు, ఏదైనా మనకు చేస్తారని దేవుని కొరకు చేసేదానికి బదులు ఈ లోకం కొరకు, లోకస్తుల కొరకు ఏదైనా చేస్తూ వారితోనే సహవాసం చేస్తారు. సహవాసం అనే మాటకు నిజమైన అర్థం చెప్పాలంటే దేవునితో ఏకమైపోవటం. స్తోత్రం. హల్లెలూయా. దేవునితో సహవాసం లేని వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అన్నట్టు లోకంతో ఏకమైపోయి ఉంటుంది, లోకంలో కలిసిపోద్ది. విశ్వాసి దేవునితో ఏకమైపోయి, దేవునితో కలిసిపోయి, దేవుని సంఘముతో కలిసిపోయి, అసలు వారు దేవుడు ఏకమైపోయి ఒకటైపోయి జీవించాల్సిన వ్యక్తి. కానీ దినాన చాలామంది ఆత్మీయ జీవితం లోకంతో కలిసిపోయి, లోకస్తులతో కలిసిపోయి, విశ్వాసి జీవితం ఏదో లోకమేదో తెలియనంతగా కలగా పులగమైపోయింది. దేవుని బిడ్డ, నీ సహవాసం ఎవరితో ఉండాలంటే యేసయ్యతో ఉండాలి. స్తోత్రం. ఎవరితో ఉండాలి? యేసయ్యతో ఉండాలి. నువ్వు యేసయ్యతో ఏకమైపోవాలి, యేసయ్యతో కలిసిపోవాలి. నిన్ను చూస్తే యేసయ్యను చూడాలి, యేసయ్యను చూస్తే నిన్ను చూడగలిగేటంతగా యేసయ్యతో నీ ఉండాలి. స్తోత్రం. వారిద్దరూ ఒక్కటేనండి అన్నట్టుగా లోకము నిన్ను చూడాలి.
యేసు ప్రభువు నీవు వేరు వేరు అన్నట్టుగా లోకానికి కనిపించకూడదు. ఆయనతో నువ్వు అంతగా సహవాసం చేయాలి. స్తోత్రం. గర్విష్ఠులు వర్ధిల్తారు. దేవుని సన్నిధిలో గడపని దుర్మార్గులు బాగా ఉంటారు. దేవునితో ఉండటం వల్ల ఏం ప్రయోజనం? ఈ దినాల్లో చాలామంది ఏం చెప్పుకున్నారనంటే, దేవుణ్ణి నమ్ముకుంటే ఎక్కువ కష్టాలు వచ్చేస్తున్నాయండి. ఎవరు నమ్ముకోవటం వల్ల? లోకములో ఉన్నప్పుడు బాగుండేదండి. నిజం అనుకుంటున్నారా? లోకములో ఉన్నవారికి నీకంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయి. స్తోత్రం. వారి కోసం ప్రార్థన చేసేవాళ్ళు లేరు, వారి కోసం పలకరించే వాళ్ళు లేరు, కనీసం వారిని పట్టించుకునేవారు లేరు. కానీ నిన్ను పట్టించుకోవటానికి నా యేసయ్య ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం. నిన్ను ఆదరించటానికి, నిన్ను లేవనెత్తటానికి, బలపరచటానికి, ఆయన మాటల చేత నిన్ను ఊరడించటానికి, జీవితం మీద నిరాశ కలుగుతూ ఉన్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు, నువ్వు బలహీనమైపోతున్నప్పుడు నిన్ను బలపరిచి, నీ కృంగుదలలో నుండి నీ లేవనెత్తి, నీ మోడైపోయిన జీవితాన్ని మరలా చిగురింపచేసి నిత్య జీవానికి నువ్వు చేరేంత వరకు చెయ్యి పట్టి నడిపించే యేసయ్య మనతో ఉన్నాడు, నీకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. లోకములో అలా చెప్పేవారు లేక, బలపరిచేవారు లేక, పలకరించేవారు లేక, పట్టించుకునేవారు లేక, వారి కొరకు ప్రార్థన చేసేవారు లేక, ఎంతోమంది తమ జీవితాలను అన్నీ ఉన్నా కూడా నా జీవితం ఎందుకు అనుకుని ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. చాలామంది సంగతులు తెలియక ఏమనుకుంటున్నారనంటే, గర్విష్ఠులు వర్ధిల్తారు. దేవుని సన్నిధిలో లేనివారు అబ్బో చాలా బాగా ఉంటారు, వాళ్ళ జీవితమే చాలా బాగుంది. అలాంటి అబద్ధపు అపవాది మాటలు విని నమ్మి దేవునికి దూరం అయిపోయేవు. దేవునికి ఎప్పటి దూరం అవడానికి ఎప్పటికీ కోరుకోకు. ఆయనతో నీవు సహవాసం చేస్తే నీకు సమాధానము కలుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. అలాగే నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. చెప్తావా మంచిగా? ఈ రీతిగా మాట్లాడే వారి మాటలకు కారణం ఏంటో తెలుసా? దేవునితో కాలం గడపడం వల్ల, దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతులు అవడం వల్ల, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవునితో కాలం గడిపి ఆయన నుండి కార్యాలు పొందటానికి, కనిపెట్టడానికి బదులు లోకంలో ఉన్నవారే గర్విష్ఠులే, దుర్మార్గులే బాగా ఉంటారు, దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా హాయిగా తినొచ్చు, ఆనందంగా ఉండొచ్చు అని చెప్పుకోవటానికి కారణం ఏంటనంటే, ఇలాంటి ఆలోచనలు ఆలోచించే వారి ఆలోచన కారణం ఏంటనంటే, వారి సహవాసము, వారి స్నేహము ఎవరితో ఉందో ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. 106వ కీర్తన 35వ వచనం చదువుతుంటే, వారు అలా మాట్లాడడానికి, వారు అలా తయారవడానికి, వారు అలా మారిపోవటానికి కారణం ఏదో ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాయి. 106వ కీర్తన 35వ వచనాన్ని మనం చదువుదాం. అన్యజనులతో సహవాసము చేసి వారు క్రియలు వారు నేర్చుకున్నారంట. స్తోత్రం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వారు ఎందుకు అలా అయిపోయారు? వారు ఎందుకు అలా ఆలోచిస్తున్నారనంటే, వారి సహవాసం అన్యజనులతో. కొంతమంది పనులు, కొంతమంది పద్ధతులు, కొంతమంది పరిస్థితులు చూస్తే వారు చేసే పనుల్లో విశ్వాసి జీవితంలో ఉండాల్సిన పనులు ఉండవు. విశ్వాసి చేయాల్సిన రీతిగా చేయరు. వారి ఆలోచన, వారి పనులు, వారి పద్ధతులు, వారు చేసే కార్యాలన్నీ క్రైస్తవ బిడ్డ, యేసు క్రీస్తును కలిగిన బిడ్డ చేసే పనులు వారిలో అసలు కనిపించవు. వారన్నీ లోక పద్ధతులు అనుసరిస్తారు, లోకాన్ని అనుసరిస్తారు. లోకస్తులు చెప్పే ప్రతిదీ విని అలాగే చేస్తారు. స్తోత్రం. హల్లెలూయా. లోకమేది నమ్ముతుందో వారు కూడా అదే నమ్ముతారు. ఈ మూలన బరువు వండకూడదు అని అంటే వెంటనే బరువు ఖాళీ చేసేస్తారు. స్తోత్రం. ఏం చేస్తారు? వెంటనే ఖాళీ చేసేస్తారు బరువు. అవసరమైతే ఆ బరువు ఎవరికైనా ఇచ్చేస్తారు. నా జీవితం బరువు అయిపోద్దేమో, భారం అయిపోద్దేమో అని భయంతో ఇచ్చేస్తారు. ఒక ఆయన ఇంటికి ఆ గుమ్మం ఎదురుగా జామ చెట్టు ఉందని ఎవరో వచ్చి ఈ జామ చెట్టు గుమ్మం ఎదురుగా ఉండకూడదని చెప్తే వెంటనే నరికేశాడండి. కాయలతో ఉన్న జామ చెట్టు నరికేశాడు. అలాంటి వారితో నేను అంటాను, గుమ్మం ఎదురుగా కూర్చుంటాం కదా ఒక్కోసారి,
మనుషులు వస్తారుగా గుమ్మంలోంచి, వాళ్ళని తీసేస్తూ ఉండాలి అడ్డుగా, మరి కలిసి రాదుగా. మరి ఎలాగెళ్ళాలని ఇంట్లోకేనంటే కిటికీ గ్రిల్స్ ఇప్పుకొని, ఇంటి వెనకాల కిటికీ పెట్టుకుంటారుగా, కిటికీలో నుంచి వెళ్ళాలి ఇంట్లోకి. ఎందుకనంటే గుమ్మం ఎదురుగా ఏది అడ్డుగా ఉండకూడదు. ఈ విపరీతపు పద్ధతులను నమ్మేవారు మరి ఇలాగే చేయాలి. ఇంటి ముందు నుంచి గుమ్మం ఎదురుగా ఉంటే ఏం మంచిది కాదంట. అందుకని ఎదురుగా ఎవరు రాకూడదు, ఎదురుగా ఎవరు నిలవబడకూడదు, వాళ్ళని తీసేస్తుండాలి. మరి ఇంట్లోకి ఎలాగ వెళ్ళాలి పాస్టర్ గారు అని అడిగితే, ఇంటి పక్కనో ఇంటి వెనకో కిటికీలు పెడతాంగా. అప్పుడు కిటికీ గ్రిల్స్ ఇప్పి సూపర్ ఉంటుందిగా, కిటికీలో నుంచి దూరం రావాలి. మీ ఇంటికి ఒకేసారి 10 మంది చుట్టాలు వచ్చారనుకోండి, కారు ఇంటి వెనక్కి తీసుకెళ్ళాలి. మీరు రావాల్సిన ద్వారం ఇది కాదు, మరి ఎక్కడి నుంచి? ఇంటి వెనక నుంచి ఆ కిటికీ గ్రిల్స్ ఇప్పి అందులో నుంచి సాయం బట్టి వాళ్ళని వేసేస్తుండాలి, మూటలు వేసినట్టు. స్తోత్రం! ఎంత బాగుంటుందండి. ఎందుకు ఇలాంటి పద్ధతులు, ఎందుకు ఇలాంటి పనులు? అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అదంటే అన్యజనులతో సహవాసము చేసి వారు చేసే పనులన్నీ నేర్చుకున్నారంట. స్తోత్రం! ఏం నేర్చుకున్నారు? కొంతమంది పిల్లలకి ఈ మొలతాడికి నిమ్మకాయ కడతారుగా. ఎవరికి? నేను మొలతాడు కట్టుకో, మెల్లో కట్ట అంటాను నేను. హల్లెలూయా. ఎలాగో ఆడికి సమయానికి పాలు ఇచ్చే తీరిక మనకు ఉండదు. ఖాళీ ఉన్నప్పుడు మెల్లో తీసుకుని నోట్లు పెట్టుకుని సపరించి అయ్యే పాలు అనుకుంటాడు. బాగుంటుందిగా. ఈ పనులన్నీ దేనికి? కొంతమంది ఇంటి ముందు ఏలాడు కట్టుకుంటూ ఉంటారు, కొంతమంది ఎక్కడో పట్టుకెళ్ళి పాతి పెడుతూ ఉంటారు, ఊరు అవతల పడేస్తూ ఉంటారు. ఇలాంటి పనులన్నీ దేనికి అని అంటే, వారికి దేవునితోనూ దేవుని సంఘముతోనూ సరి అయిన సహవాసం లేక వారు అన్యజనులు చేసే ఆ పనులన్నీ వారు నేర్చుకున్నారంట. దేవుని బిడ్డ, నువ్వు ఎవరితో సహవాసం చేయాలంటే యేసయ్యతో సహవాసం చేయాలి. స్తోత్రం! అన్యజనులతో సహవాసం చేయటం వల్ల 6 నెలల వారితో సహవాసం చేస్తే చాలు. దేవుని బిడ్డలు కూడా ఏమైపోతారు? అన్యజనుల కంటే అన్యజనులు అయిపోతారు. వారు చేసేదానికంటే ఎక్కువ చేస్తారు వీళ్ళు. హల్లెలూయా. వారు చేసేదానికంటే ఎక్కువ చేస్తారు. హల్లెలూయా. ఎక్కడికో వెళ్ళొచ్చారు, బయటే కూర్చొని ఉంటారు, లోపలికి వెళ్ళరు. పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి వచ్చినా వెళ్ళరాలు. మీరు కాదులే, ఒకవేళ మీలో అలాంటి వాళ్ళు ఉంటే మారాలనిపిస్తే మారండి, లేకపోతే అలాగే ఉండండి. స్తోత్రం! చెప్పట్లేదు మీరు. బయటే ఉండిపోతారు వాళ్ళు. కానీ పాస్టర్ గారి గదిలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నుంచి పాస్టర్ గారు చెయ్యి వీళ్ళకి బయటికి ప్రార్థన చేయాలి. ఎక్కడి నుంచి వచ్చిందమ్మ ఇది? అన్యజనులు. నీ సహవాసం ఎవరితో? దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే ప్రార్థన ద్వారా ప్రతి కీడు తొలగిపోతుందన్న గొప్ప ధైర్యము, విశ్వాసం నీలో కలుగుతుంది. స్తోత్రం! చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఎక్కడికో ఊరంతా తిరిగొచ్చి కాలు కడుక్కోవద్దని, స్నానం చేయొద్దని, మాసిపోయిన మురికైపోయిన బట్టలు మార్చొద్దని నేను చెప్పట్లేదు. కానీ అన్యజనుల యొక్క పద్ధతులు అనుసరించడానికి కారణం ఏంటి అనంటే, వారితో సహవాసం చేసి వారి క్రియలన్నీ నేర్చుకుంటున్నారు. దేవుని బిడ్డగా నీవు అలాంటి కార్యాలు ఎప్పటికీ నీ జీవితంలో కనిపించకూడదు. స్తోత్రం! మంచిగా చెప్పాలి. అలా కాకుండా మీ జీవితం జ్ఞానముతో గడపాలి. మీరు జ్ఞానులైపోవాలి అనంటే బైబిల్ చెప్తున్న ఒక మంచి మాట ఉంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుతుంటే, జ్ఞానులతో సహవాసము చేసేవాడు జ్ఞానము కలిగిన వాడైపోతాడంట. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మీరు సామెత విన్నారా? యోగి యోగి రాసుకుంటే ఏం రాలింది? బూడిద రాలింది. కొంతమంది తెలుగు తక్కువ తనంతో, కొంతమంది అజ్ఞానంతో, అవివేకంతో, బుద్ధిహీనతతో ఏదో పని చేస్తారు. వారితోనే కలిసి తిరిగే, వారితోనే ఎక్కువ సమయం గడిపే వీరు కూడా అలాగే చేస్తారు. ఇద్దరూ కలిసి
నష్టంలోనో కష్టంలోనో పడిపోతారు. చాలాసార్లు కొంతమంది తెలివి లేని జ్ఞానం లేని వారి పనులు ఎలా ఉంటాయనంటే చేతులు కాలిపోయిన తర్వాత అమ్మోయ్ బాబోయ్ అని కేకలు వేసే పరిస్థితులు ఉంటాయి. మీరు అలా ఉండకూడదు అని అంటే మొట్టమొదటిగా మీ సహవాసం దేవునితో ఉండాలి. స్తోత్రం. అప్పుడు మీరు ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎలా నడవాలో ఎలా నడవకూడదో, ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో అన్నీ ఆయనే మిమ్మల్ని చెయ్యి పట్టి నడిపిస్తాడు. స్తోత్రం. చెప్తారా మంచిగా? హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై బడిన, అడుగులు తడబడిన అలసటపై బడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యతో నువ్వు సహవాసం చేస్తే నీ స్నేహము, నీ సహవాసము, నీ సంబంధం దేవునితో ఉంటే నువ్వేం చేయాలో ఏం చేయకూడదో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో ఆయనే నిన్ను చెయ్యి పట్టి నడిపిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. రెండోది, నీ సహవాసం ఎవరితో ఉండాలనంటే దేవుని సంఘంతో ఉండాలి. నువ్వేదైనా చేయాలనుకుంటున్నప్పుడు దైవ సేవకునితో చెప్పటానికి నీకు మొహమాటం అయితే, సిగ్గైతే, ఒకవేళ ఆయనతో చెప్పలేని పరిస్థితి నీకుంటే సంఘంలో నీతో సహవాసం చేసే లేక నీతో స్నేహముగా ఉండే వారితో నీ కష్టము, నీ బాధ, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు, నీ పరిస్థితి ఏంటో చెబితే నీకోసం ప్రార్థన చేసే సంఘం. హల్లెలూయా. నీకోసం ప్రార్థన చేసే సంఘం. దేవుడే ఆ సంఘానికి ఆలోచన ఇస్తాడు. దేవుడే ఆ సంఘానికి ఒక మంచి ఆలోచన చెబుతాడు. ఆ ఆలోచన నీ వరకు వస్తుంది. నీ జీవితం జ్ఞానముతో నిండినదిగా నడిపించబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పగలను ధైర్యంగా, ఈ దేవుని సంఘానికి, దేవుని సన్నిధికి రాకముందు కొంతమందికి ఎలా జీవించాలో కూడా తెలియదు. కొన్ని పద్ధతులు తెలియదు, కొన్ని విధానాలు తెలియదు, ఒక క్రమము, ఒక మర్యాద తెలియదు. కానీ దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత, దేవుని సన్నిధిలోనికి వారు వచ్చిన తర్వాత, దేవునితోనూ దేవుని సంఘముతో సహవాసం వారికి జీవితంలో అనుగ్రహించబడిన తర్వాత అసలు జీవితం ఒక విలువైన జీవితంగా మార్చబడే విధానాన్ని నా దేవుడు వారికి ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితాన్ని నా దేవుడు అలా చేస్తాడు. నా దేవుడు అలా చేయగలడు. కనుక దేవునితో నీకు సహవాసం ఉండాలి, సంఘముతో కూడా నీకు సహవాసం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితం నట్ట నడి సముద్రములో నలిగిపోకుండా, మునిగిపోకుండా, నశించిపోకుండా, అంతా జీవితం అంతా అయిపోయిన తర్వాత అయ్యో అని నువ్వు బాధపడకుండా ఉండాలనంటే ఎక్కువగా నీ సహవాసం దేవుని బిడ్డలతోనే ఉండాలి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఎవరితో ఉండాలి? దేవుని బిడ్డలతో ఉండాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు నీ మేలు కోరి, నీ క్షేమం కోరి, నీ బాగు కోరి నీ కొరకు ప్రార్థన చేస్తారే తప్ప నీకు కష్టాన్ని, నష్టాన్ని, బాధను కలిగించటానికి వారికి చేత కాదు. స్తోత్రం. హల్లెలూయా. అదే ఈ లోకమైతే, ఈ లోక సంబంధమైన మనుషులైతే, లోకస్తులైతే నీ జీవితాన్ని పీల్చి పిప్పి చేసేస్తారు. కొన్నిసార్లు నీ జీవితం ఎందుకు పనికి రాకుండా నాశనం చేసి పడేస్తారు. ఎందుకు అనంటే అపవాది దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి, నాశనము చేయటానికే వస్తాడని యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చెబుతోంది. ఈ లోకం హత్య చేసేదిగా ఉంటుంది, నాశనం చేసేదిగా ఉంటుంది.
నీ జీవితాన్ని దోచుకునే దొంగగా ఈ లోకం ఉంటుంది. అది తెలియక లోకములోనికి పరుగులు పెట్టి లోకస్తులతో సహవాసం చేసి లోక సంబంధులతోనే కాలం గడిపి జీవితంలో అన్నీ కోల్పోయి చివరికి ఏమీ లేని వారిగా చాలామంది అయిపోతున్నారు. కానీ దేవుని బిడ్డ నీవు అలా ఉండకూడదని ఈ ఉదయకాలమందు ఈ పగటి వేళ నీ సహవాసం యేసయ్యతో ఉండాలి. స్తోత్రం. పక్కవారితో సెకండ్ చెప్పండి, నీ సహవాసం యేసయ్యతో ఉండాలని చెప్పండి మంచిగా. రెండవది, దేవుని సంఘముతో ఉండాలి. సంఘం ఎప్పుడు సంఘములో ఉన్న వారితో మీరు వారు మేము ఫలానా ఇలాంటి భేదాభిప్రాయాలు ఎప్పుడు కనిపించకూడదు. స్తోత్రం. మీది ఆ ఊరు మాది ఈ ఊరు, మీరు వాళ్ళు మేమేమో, ఇలాంటిది ఎప్పుడు ఉండకూడదు. మనందరము యేసయ్య రక్తముతో కొనబడ్డాం, కడగబడ్డాం, యేసయ్య బిడ్డలుగా మార్చబడ్డాం. స్తోత్రం. ఇంకెవరైనా మార్చబడకపోతే ఇప్పుడే మారిపోండి. నేను యేసయ్య బిడ్డనని మీరు చెప్పుకోండి, మీకు మీరే చెప్పుకోండి. స్తోత్రం. చెప్పాలి మంచిగా, హల్లెలూయా చెప్పాలి మంచిగా. నా అనేవారు, నీకు అయిన వారు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు నీ క్షేమం కోరి నీ కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా? కొన్నిసార్లు నీదేదైనా ఉంటే ఎలా తీసేసుకుందాం, ఎలాగా కలిపేసుకుందాం, ఎలాగా అది కూడా మనదిగా చేసేసుకుందాం అని చూసేవాళ్ళేగా. నేను ఎప్పుడు అటువంటి వాళ్ళని ఏమంటానంటే గోతికాడ నక్కలాగా కాసుకొని కూర్చొని చూస్తారుగా. స్తోత్రం. అదే దేవుని బిడ్డలైతే ఏం చేస్తారు? మీరు ప్రార్థన పెట్టి ఒక మిక్సర్ పొట్లం, ఒక అరటిపండు, 4 బిస్కెట్లు ఇస్తే వచ్చి తినేసి పోదామని చూస్తారా? చెప్పట్లేదు. మీరు ఏం చేస్తారు? నీ మిక్సర్ పొట్లం కోసం కాదు వాళ్ళు నీ ఇంటికి వచ్చేది. స్తోత్రం. నీవిచ్చే థమ్సప్ డ్రింకో, పెప్సీ డ్రింకో, లేకపోతే లిమ్కానో, బాదం మిల్కో దానికోసం కాదు వచ్చేది. స్తోత్రం. వారిని గృహములు అడుగుపెట్టి నీ కొరకు ప్రార్థన చేసి నువ్వు దీవించబడాలి, ఒక మంచి స్థితిలో ఉండాలి, క్షేమంగా ఉండాలి, సమాధానంతో ఉండాలి, నెమ్మదితో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా నువ్వు ఆశీర్వాదం పొందాలని నీ కొరకు ప్రార్థన చేసేవారుగా ఉంటారు. స్తోత్రం. నిన్ను తినేద్దాం, నిన్ను నాశనం చేసేద్దాం అనే వారితో నీవు సహవాసం చేస్తావా? లేక నీ క్షేమం కోరి, నీ మేలు కోరి ప్రార్థన చేసేవారితో నువ్వు సహవాసం చేస్తావా? ఆలోచించుకో. చాయిస్ నీదే. స్తోత్రం. హల్లెలూయా. ఎంచుకోవటానికి స్వేచ్ఛ నీకే వదిలిపెట్టేస్తున్నావు. యేసయ్యతో సహవాసం చేయటానికి ఆయన ఎప్పుడు బలవంతం చేయడు. దేవుని సంఘం కూడా నిన్ను ఎప్పుడు బలవంతం చేయదు. స్తోత్రం. చెప్పట్లేదు మంచిగా. సంఘం కూడా నిన్నేం చేయదు, బలవంతం చేయదు, ఎవరిని ఇబ్బంది పెట్టదు. నువ్వు కావాలనుకుంటేనే యేసయ్యతో సహవాసం చేయొచ్చు. రెండోది, సంఘముతో కూడా సహవాసము చేయొచ్చు. స్తోత్రం. హల్లెలూయా. అసలు దేవుని బిడ్డల సహవాసపు పద్ధతి ఎలా ఉండాలంటే, ఈరోజు ప్రార్థన ఉందండి, అయ్యో ప్రార్థన లేదా, ప్రార్థన ఉంటే మమ్మల్ని పిలవండి అన్నట్టుగా ఉండాలి. అంతేగాని మీ పక్కింటోళ్ళు మిమ్మల్ని ప్రార్థన పిలుస్తున్నారు అనుకోండి, ఖాళీ లేదు, ఏం లేదు, ఖాళీ లేదు. ఎప్పుడు ఖాళీ ఉంటుందమ్మా నీకు? అయ్యా ఎప్పుడు ఖాళీ ఉంటుంది? అసలు మనిషి జీవితానికి ఖాళీ ఉంటుందా? ఎప్పుడైనా ఖాళీ ఉంటుందా? మనం చెయ్యాలి. కానీ రాత్రులు పగలు కదా, మనుషులు డబల్ డ్యూటీలు చేసేస్తున్నారు, 3 డ్యూటీలు కూడా చేసేస్తున్నారు. ఓ సహోదరుడితో నేను మాట్లాడుతుంటే ఈరోజు ఏ డ్యూటీ అని అంటే, ఈరోజు ఏ చెయ్యాలి, బి చెయ్యాలి, సి చెయ్యాలి అంటున్నాడు. ఆ తర్వాత ఏం చేయాలి? పెళ్ళికి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, ఊరు వెళ్ళాలి. ఇంక జీవితం ఏంటమ్మా? ఉదయం లేవటం, వండుకోవడం, తినడం, నిద్రపోవడం, లేవడం. సాతాను అలాగే చెప్తాడంట మనుషులతో. లేవండి అని అంటే లేస్తారంట. స్తోత్రం. వండుకోండి అని అంటే వండుకుంటారంట. తినండి అంటే తింటారట. లేవండి, వండుకోండి, తినండి, నిద్రపోండి. లేవండి, వండుకోండి, తినండి, నిద్రపోండి. తర్వాత ఏం చేయండి? ఆఖరిలో చెప్తాడంట, చచ్చిపోండి. ఏం చేయండి? చచ్చిపోండి. ఇక జీవితంలో ఏముంటుంది చెప్పండి? దేవుడు లేడు, దేవుని సంఘము లేదు, దేవుని బిడ్డలతో సహవాసం లేదు. జీవితం అంతా అయిపోయిన తర్వాత
శేషం ఏంటి అని అంటే సున్నా. చెప్పండి, ఇలా చెప్పండి, సున్నా అనండి. మిగిలింది ఏంటి? శేషం ఏంటి? నీ జీవితంలో నువ్వు సంపాదించుకున్నది ఏంటి అని అంటే దేవుని సంపాదించలేదు, దేవుని బిడ్డలతో సహవాసం కూడా సంపాదించలేదు. మరేం సంపాదించావు? సున్నా. హల్లెలూయా. ఏంటి? అయ్యో బోల్డ్ అంత డబ్బు సంపాదించాను పాస్టర్ గారు, రాత్రనక పగలనక కోట్లు సంపాదించాను. ఆ కోట్లతో ఒక కొత్త కోట్ అన్న కొని తొడుగుతారు నీకు? నువ్వు వెళ్ళిపోయేటప్పుడు కోట్లు సంపాదించావు కదా, కొత్త కోట్ తొడుగుతారా నీకు? ఏం చేస్తారు? ఎక్కడో మూలన మాసిపోయిన, నలిగిపోయిన, పాతబడిపోయిన అవన్నీ తీసుకొని వచ్చి నీకు చుట్టి, మహా అయితే ఒక తెల్ల పంచి చుట్టేస్తారు అంతే. స్తోత్రం. అంతేనా? పట్టుబట్టలు ఎక్కడ దొరుకుతాయి? ఉప్పాడ వెళ్తాను నేను. ఇంకా ఏ ఊర్లు? ఉప్పాడే తెలుసు నాకు. ఇంకా కంచి వెళ్తాను నేను. తరువైన అబ్రహాము చిటికను వేరు నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చమని అంటున్నాడు. ఏ అనంటే ఇక్కడ అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నానని చెప్తున్నాడు. జీవితం ఈ భూమి మీద బ్రతికినంత కాలము కష్టమే, యాతనే, దుఃఖమే, ఈ జీవితం ముగించిన తర్వాత కూడా యాతనే కావాలా? వద్దండి పాస్టర్ గారు అని చెప్పేవారుగా మీరుంటే ప్రభువుతో సహవాసం చేయటానికి మీ సమయాన్ని ప్రత్యేకపరచుకోండి, మీ జీవితాన్ని సమర్పణ చేసుకోండి. హల్లెలూయా చెప్పాలి ఒకసారి మంచిగా. జ్ఞానులతో సహవాసం చేసేవానికి ఏం దొరుకుతుంది? జ్ఞానం. స్తోత్రం. జ్ఞానం కలిగిన వాళ్ళు అయిపోతారంట. హల్లెలూయా. ఈ జ్ఞానులతో సహవాసం కావాలనంటే మనము వినాల్సిన మాటలు కొన్ని ఉన్నాయి, మనం అంగీకరించాల్సిన ఉపదేశం ఒకటి ఉంది. ఆ మాట చదివి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. 15వ అధ్యాయం సామెతల గ్రంథం 31వ వచనాన్ని. జీవార్థమైన ఉపదేశం అంగీకరించే వానికి జ్ఞానం లభిస్తుంది. చూడండి ఈ మాటలు, జీవార్థమైన ఉపదేశం అంగీకరించే వానికి. స్తోత్రం. దేవుని మాటలు ఈ బైబిల్లో మనం చదువుతున్న, వింటున్న, మనకు బోధించబడుతున్న మాటలు జీవార్థమైన ఉపదేశాలు. స్తోత్రం చెప్పాలి. ఈ మాటలు లోకంలో ఎక్కడ దొరకో. లోకములో మీరు ఎంత తిరిగినా ఇలాంటి జీవార్థమైన ఉపదేశం మనకు ఎక్కడా వినిపించదు. ఒకవేళ మీరు ఆరోగ్యంగా ఉండాలంటే లోకంలో ఇవి కనబడుతుంటాయి, వినబడుతుంటాయి. నీ కాలు ఇలా చాపు. స్తోత్రం. పొట్ట తగ్గాలంటే ఎలాగా అని అంటే పాస్టమ్ గారిని అడిగితే చెప్తారు, మంచి ఎక్సర్సైజ్ చెప్పారంటే ఎవరు? పాస్టమ్ గారు వాళ్ళ చెల్లి కూతురు సంవత్సరం అయిందో 2 సంవత్సరాలు అయిందో స్కూల్లో జాయిన్ అయింది. వాళ్ళ టీచర్ చెప్పిందంటే ఎక్సర్సైజ్, 2 కాళ్ళు ఇలా పైకెట్టి, అమ్మా ఎలాగా 2 కాళ్ళు పైకెట్టి, పొట్ట రాదంట. స్తోత్రం. ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాగునా, ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఇవన్నీ చెప్తారు. నిజంగా లోకంలో ఆరోగ్యం ఉందండి? స్తోత్రం. జీవార్థమైన ఉపదేశం అంగీకరిస్తే వారికి జ్ఞానుల సహవాసం దొరుకుతుందంట. స్తోత్రం. ఏం అవసరం లేదు, మీరు ఆరోగ్యంగా తెల్లవారుజాము 4 గంటలకి లేవండి, కనీసం ఒక 2 గంటలు మీరు మోకరించి ప్రార్థన చేయండి. మీరు ఆరోగ్యంగా ఉండకపోతే నన్ను అడగండి. ఎన్ని గంటలు? 4 గంటలకు లేవండి. స్తోత్రం. వేకువ జామునే లేవటం శరీరానికి ఎంతో ఆరోగ్యం. ఆలస్యంగా లేచేవారికి ఊబకాయం వచ్చేస్తుందంట. నిన్న ఎవరో చెప్తే విన్నాను. కొంతమంది అంటారు, మాకు ఆలస్యంగా లేచేటంత ఖాళీ ఉందా పాస్టర్ గారు? కుడుతులో పడిన ఎలకలాగా ఇంకెప్పుడు డ్యూటీయే డ్యూటీ. అసలు ఊటీ వెళ్దాం అనుకున్నాము, ఊటీకి వెళ్ళే అంత తీరిక కూడా మాకు దొరకలేదు. డ్యూటీ. హల్లెలూయా. ఆ డ్యూటీకి వెళ్ళకముందు దేవునితో సమయం గడిపి చూడండి, దేవునితో సహవాసం చేసి చూడండి, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకోండి, మీకు సమాధానం కలుగుతుంది. స్తోత్రం. అలాగే మేలు కలుగుతుంది.
జీవార్థమైన ఉపదేశం ఈ మాటలు. స్తోత్రం. దేవుని మాటలన్నీ 19వ కీర్తన చెప్తుంది, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమంట. 12వ కీర్తనలో ఆ మాట మీరు చదవగలుగుతారు. తర్వాత చదవండి. మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. మస్తంతా తొలగిపోయి, చెత్త చెదారమంతా తొలగిపోయి, నీకు అవసరమైన జీవార్థమైన ఉపదేశం దేవుని వాక్యం. స్తోత్రం. చెప్పాలి మంచిగా. లోకంలోనికి వెళ్తే చెత్త ఎక్కువ ఉంటుంది, నీకు అవసరమైన సమాచారం చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా వార్తలు చదివే వాళ్ళని చూసారా? వార్తలు విన్నారా? టీవీలో కానీ రేడియోలో కానీ. ఏమండి, వారు చెప్పిందే చెప్తారు. ఒకటే విషయం రోజంతా చెబుతూనే ఉంటారు. ఏం అవసరం నీకు? అక్కడ ఎవడో చచ్చిపోయాడు, నీకు అవసరమా? స్తోత్రం. దాని అర్థం ఏంటనంటే నువ్వు కూడా గుండె ఆగిపోయి భయంతో బిక్క చచ్చిపోరా అని. హల్లెలూయా. అది ఎలా చెప్తారనంటే దాని మ్యూజిక్ కూడా ఎలా ఉంటుందనంటే భయం వేసేవాడికి ఇంకా భయపడిపోవడానికి. మంచి వార్త ఒకటి ఉందండి లోకంలో. హల్లెలూయా. ఈ విలేకరులు, న్యూస్ రీడర్సు, న్యూస్ కలెక్ట్ చేసే వాళ్ళందరూ లోకాన్ని భయపెట్టి బతికేస్తున్నారు. స్తోత్రం. లోకాన్ని ఏం చేసి బతికేస్తున్నారు? భయపెట్టి బతికేస్తున్నారు వాళ్ళు. నా యేసయ్య భయముతోనూ దుఃఖముతో బాధలో ఉన్నవారికి సమాధానం ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. స్తోత్రం. ఆయనతో సహవాసం చేయి, నీకు సమాధానం దొరుకుతుంది, అలాగే మేలు కూడా కలుగుతుంది. ఆయన చేసే జీవార్థమైన ఉపదేశాన్ని అంగీకరించు, నీకు జ్ఞానం దొరుకుతుంది. స్తోత్రం. ఎవరి సహవాసం? జ్ఞానుల సహవాసం. ఒకటి, యేసయ్యకు మించిన జ్ఞానులు ఈ లోకములో ఎవరు కొనలేరు. జ్ఞానముగా ఉన్న యేసయ్య ఆయన అంటున్నాడు, ఈ భూమి పుట్టక ముందే నేను పుట్టానని చెప్తున్నాడు. భూమికి పునాదులు వేయక ముందే నేను ఉన్నాను అంటున్నాడు. యేసు ప్రభువును గురించి వ్రాయబడిన మాటలు చూస్తే సొలొమోను అంతటి జ్ఞానవంతుడు. సొలొమోనుకు ముందు కానీ సొలొమోను తర్వాత కానీ లేరు, ఉండరు అని ఆశీర్వచనాన్ని దేవుడే పలికాడు. కానీ యేసయ్య గురించి చదువుతుంటే సొలొమోను కంటే గొప్పవాడిగా బైబిల్ చెప్తుంది. స్తోత్రం. ఎవరికంటే? సొలొమోను కంటే గొప్పవాడు. ఆయనతో సహవాసం చేస్తే మీకు జ్ఞానం సమృద్ధిగా ఆయన ఇస్తాడు. స్తోత్రం. చెప్పట్లేదు మంచిగా. కొంతమంది అంటుంటారు కదా, ఇదిగోండి ఇంత కష్టం వచ్చేసింది, ఏం చేయాలో తెలియట్లేదు. ఏంటి? ఇంత కష్టంలో ఉన్నాం కదా, ఏం చేయాలో తెలియట్లేదు. నేను గత దినాల్లో ఒక రోజున సాయంకాలం ఒక ఇంటి దగ్గర కూటం అవుతుంటే చెప్పాను, ముందు ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో యొక్క సైన్యం. ముందుకు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా ప్రాణం మీదకి ప్రమాదమే. మోషే ప్రార్థన చేస్తుంటే ప్రభు అంటాడు, నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తావు? నువ్వు సాగిపో. హల్లెలూయా. ఏం చేయి? సాగిపో. అలా వారు ముందుకు సాగిపోతుంటే ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయి ఎర్ర సముద్రం మధ్యలో ఆరిన నేల దేవుడు వారికి ఇచ్చాడు. స్తోత్రం. అది ఎలా వస్తుంది? ఎలా జీవితంలో అలాంటి కార్యాలు జరుగుతాయనంటే ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆయనే సమయోచితమైన జ్ఞానాన్ని నీ జీవితంలో ఇస్తాడు. స్తోత్రం. చెప్పాలి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఏ జ్ఞానం ఇస్తాడు? సమయోచితమైన జ్ఞానం ఇస్తాడు. అది ఏ పరిస్థితి అయినా, ఎలాంటి పరిస్థితి అయినా నీ జీవితాన్ని సమాధానముతో గడపగలిగేటట్టుగా, సమాధానముతో నింపబడేటట్టుగా, నీ పరిస్థితులన్నీ సమాధానకరంగా మార్చబడేటట్టుగా నా దేవుడు చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. జీవార్థమైన ఉపదేశం అంగీకరించేవానికి జ్ఞానుల సహవాసం లభిస్తుందంట. దేవుని వాక్యం వింటారు కానీ అందరు అంగీకరించరు గనుక చాలామందికి ఏ సహవాసం దొరుకుతుందని అంటే తెలివి తక్కువ వారి సహవాసం. ఇదిగోండి వాళ్ళు చెప్పారని ఇలా చేసేసానండి. ఎవరు చేయమన్నారు నిన్ను? ఎందుకు అనంటే వాళ్ళంటే నీకు బాగా ఇష్టం. తింగరోళ్ళు అంటే చాలామందికి ఇష్టం. స్తోత్రం. ఎవరంటే? తెలివి తక్కువ వాళ్ళంటే చాలామందికి ఇష్టం. వాళ్ళు చేసే పనులన్నీ తెలివి తక్కువ పనులు.
వాళ్ళంటే వీళ్ళకి బాగా ఇష్టం కనుక వాళ్ళతో ఎక్కువ కాలం గడుపుతారు కనుక వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు, వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తారు. స్తోత్రం. చెప్పట్లేదు మంచిగా. వాళ్ళు చేయి కాలు చేసుకున్నారు కనుక వీళ్ళు కూడా కాలు చేసుకుంటారు. హల్లెలూయా. ఆడెవడో ఇల్లు పీకి పందిరేసాడంట. ఏం చేశాడు? ఇల్లు పీకేసి చల్ల గాలి వచ్చేద్ది, కిటికీలు అవసరం లేదు, తలుపులు అవసరం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవచ్చు, ఎలా పడితే అలా వెళ్ళిపోవచ్చు, ఎలా పడితే అలా కూర్చోవచ్చు. మళ్ళీ వంటగది ఒకటి, పడగ ఒకటి, మళ్ళీ అందరు కూర్చొనే గది ఒకటి, ఇన్ని గదులు ఎందుకు? ఎక్కడ కూర్చున్నా మనకి వెయిటింగ్ హాలే, ఎక్కడ కూర్చున్న బెడ్రూమే, ఎక్కడ కూర్చున్న కిచెనే, ఎక్కడ కూర్చున్న డైనింగ్ హాలే అని ఇల్లంతా పీకేసి పందిరేసాడంట. స్తోత్రం. ఏం చేశాడు? మాట్లాడితే గేట్ తీయాల్సి వస్తుంది, కాలింగ్ బెల్ కొడితే లేచి వెళ్ళాల్సి వస్తుంది, ఇన్ని బాధలు ఉండవు, డైరెక్ట్గా వచ్చేస్తారు లోపలికి. మనం కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎవరి పనులు అనుకుంటున్నారు అయ్యి? జ్ఞానం లేని వాళ్ళ పనులు. అదే దేవునితోనూ సహవాసం చేస్తే నీ జీవితం ఎంత భద్రంగా ఉండాలో, ఎంత బాగా ఉండాలో, ఎంత క్షేమంగా ఉండాలో, ఎంత సురక్షితంగా ఉండాలో ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు, ఆలోచన చెప్తాడు, సమాధానకరముగా నీ జీవితం ఉండేటట్టుగా నా దేవుడు చేసేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మంచిగా చెబుదాం హల్లెలూయా. బైబిల్ కొంతమందితో సహవాసం చేయొద్దని చెప్తుంది, ఫ్రెండ్షిప్ చెయ్యొద్దని చెప్తోంది. కొంతమందితో అసలు కలిసే ఉండొద్దు, వారితో అసలు పరిచయమే పెట్టుకోవద్దు అంటుంది. స్తోత్రం. కొంతమందితో ఏం చేసుకోవద్దంట? పరిచయం చేసుకోవద్దట. అలాంటి వాళ్ళు ఎదురు పడితే మీరెవరో, ఎక్కడి నుంచి వచ్చారు, నేను ఫలానా, మీరెవరో, వారెవరో మీరు తెలుసుకొని మీరెవరో వాళ్ళకి చెప్పి అలా పరిచయం కూడా చేసుకోవద్దట. ఆ మాటలు ఏదో చదివి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 22:24. కోపచిత్తునితో సహవాసము చేయొద్దు, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండొద్దు. హల్లెలూయా. వినాలి జాగ్రత్తగా. కోపచిత్తునితో సహవాసం చేయకూడదంట. కొంతమంది అంటారు, నాకు కోపం ఎక్కువండి. ఏం ఉపయోగం చెప్పండి? నాకేంటి కోపం ఎక్కువ అండి, అదేదో ఆస్తి పోగేసాను, నాకు పోలేంత బంగారం ఉందండి అన్నట్టు. నాకు కోపం ఎక్కువండి. బైబిల్ చెప్తుంది కోపచిత్తునితో మాట్లాడితే కోపం ముక్కు మీదే ఉందంటారు కదా. ఎక్కడ ఉందంట? కొంతమంది తల్లిదండ్రులు ఎందుకో ఆ పిల్లలు కోపగించి క్రోధం తెచ్చేసుకుని సీరియస్ అయిపోయి అమ్మని నాన్నే తన్నేసి కొట్టేసి అసలు సీరియస్ అయిపోతుంటే నవ్వుకుంటూ ఉంటారు వీళ్ళు. పిల్లలు కోపిస్టోళ్ళు అయిపోతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? నవ్వుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు నవ్వుకున్నావు కనుక వాళ్ళు పెద్ద అయిన తర్వాత నువ్వు కూడా పెద్ద అయిన తర్వాత లబో దిబోమని నెత్తి నోరు కొట్టుకుని ఏడాల్సి వస్తుంది. పిల్లలకి కోపం రేపకూడదు, నీలో కూడా కోపం ఉండకూడదు. స్తోత్రం. చెప్పాలి ఒకసారి మంచిగా. పిల్లలకి ఏమి రేపకూడదు? కోపం రేపకూడదు. కొంతమంది తల్లులు తిడతారండి పిల్లల్ని. ఎన్ని మాటలు అంటారు, అసలు తల్లి మాట్లాడాల్సిన మాటలు కదా. అలాంటి మాటలు వింటున్నప్పుడు పిల్లలకి కోపమే వస్తుంది. నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు తగలడిపోవాలి, ఇంకా ఆ గొయ్యోడా ఈ గొయ్యోడా, అయ్యే మాటలండి. స్తోత్రం. పిల్లల్ని అలా మాట్లాడాల్సిన మాటలేనా? కాదు కాదు. పిల్లలకి కోపం రేపకూడదట. కోపచిత్తునితో సహవాసము చేయొద్దని బైబిల్ చెప్తుంది. స్తోత్రం. ఎవరైనా మీ దగ్గర ఏదో గొప్ప వస్తుంది అన్నట్టు నా కోపం ఎక్కువ అన్నారు అనుకోండి, వాళ్ళతో అసలు మీరు సహవాసమే చేయొద్దు. స్తోత్రం. నీకో నమస్కారం రా బాబు, అమ్మా నీకో నమస్కారం అమ్మ, నీ కోపం నీ సంచిలో పెట్టుకొని మూట కట్టుకొని మోసుకమ్మ నెత్తి మీద పెట్టుకొని. క్రోధం ఉందనుకోండి, ఎవరికైనా మాట్లాడితే ఎరగ తీసుకుని పడిపోతారు అనుకోండి. అలాంటి వాళ్ళు చాలా ప్రమాదం అంట. అటువంటి వారితో పరిచయమే వద్దంటుంది బైబిల్. స్తోత్రం. చెప్పాలి మంచిగా. బైబిల్ ఏం చెప్తుందనంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము మీరు 3వ వచనం చదువుతుంటే సాత్వికులు ధన్యులు, 3 కాదు 5వ వచనం అయి ఉండొచ్చు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. స్తోత్రం.
హల్లెలూయా. సాత్వికులు ధన్యులు. మీరు ఎలా ఉండాలి దేవుని బిడ్డలంటే సాత్వికంగా ఉండాలి, కోపంగా ఉండకూడదు. హల్లెలూయా. ఎలా ఉండకూడదు? చిన్నదానికి కోపపడిపోకూడదు. అమ్మ మీద కోపం, నాన్న మీద కోపం, తమ్ముడి మీద కోపం, అక్క మీద కోపం. కొంతమంది కోపగించేసి పుస్తకాలు చింపేస్తుంటారు, కోపగించి టీవీ బద్దలు కొట్టేస్తారు, కోపగించి ఫోన్ బద్దలు కొట్టేస్తారు. అదేం రూపాయా, ₹10? స్తోత్రం. అమ్మ నాన్న కష్టపడి వేలు పెట్టి నీకేదో ఉపయోగపడుతుందని ఫోన్ కొనిస్తే అమ్మ మీద కోపగించి ఫోన్ బద్దలు కొట్టేస్తారంట. బైబిల్ చెప్తుంది కోప చిత్తునితో సహవాసం చేయొద్దు. స్తోత్రం. హల్లెలూయా. దైవ సేవకునిగా సంఘ కాపరిగా నేను చెప్తున్నాను, సంఘములో ఎవరైనా మీరు కోపిస్టోలు మీకు కనిపిస్తే నాతో చెప్పండి. వాళ్ళ కోపం మొత్తం దిగిపోయే వరకు మనం చిన్న ట్రీట్మెంట్ చేసి చూద్దాం. స్తోత్రం. హల్లెలూయా. చెప్పట్లేదు మంచిగా. కోప చిత్తునితో ఏం చేయకూడదు. మరి నీ సహవాసం ఎవరితో చేయాలి? దేవునితో చేయాలి, దేవుని బిడ్డలతో చేయాలి. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? కోపిష్టి వారిగా ఉండకూడదు. స్తోత్రం. ఎలా ఉండకూడదు? కోపిష్టి వారిగా ఉండకూడదు. కోపిష్టోళ్ళు అందరూ పాపిష్టోళ్ళు అయిపోతారు. వాళ్ళ కోపం ఎవరికి ఎంత కష్టాన్ని, బాధను, నష్టాన్ని తెస్తుందో మనకు తెలియదు. కయ్యను తన తమ్ముడి మీద కోపగించి తమ్ముడిని చంపేసాడంట. అందుకే బైబిల్ అంటది కోపపడండి కానీ పాపం చేయొద్దు. క్రోధం గలవానితో అసలు పరిచయమే ఉండకూడదంట. వాళ్ళతో మీరు ఎలా ఉండాలంటే, అమ్మ బాబే వాళ్ళు ఎవరో నాకు తెలియదమ్మా, ఆడు కోపంలో ఎవడో కొన్ని చంపేసాడు అనుకోండి, ఆయన తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. తెలుసా మీకు? ఎవరిని తీసుకెళ్ళిపోతారు? అని అంటే పక్కింటి వాళ్ళు చెప్తారు, వీళ్ళిద్దరూ కలిసే తిరుగుతారండి. అయితే ప్లాన్ ఇది ఇచ్చి ఉంటాడు, ఆడేమో పని జరిగించి ఉంటాడు, ముందు ఇన్ని వేసేయండిరా అంటారు. ఓ పాస్టర్ గారు సరదాగా నవ్వుతా చెప్తున్నాడు, కానీ ఆయన బాధ ఎలా చెప్పాడనంటే, ఒకసారి ప్రధానం అవుతుందంట, ఆయన దారిలో వెళ్తుంటే పెళ్ళింటోళ్ళు పిలిచారంట. పిలిచారు కదా అని ప్రధానానికి వెళ్ళి వాక్యం చెప్పాడంట ఆయన. స్తోత్రం. వీడియో తీశారు, ఫోటోలు తీశారు. భార్య భర్తలు గొడవ వచ్చి కేసు పెట్టుకున్నారంట. ఆ కేసులో ఇదిగో ఆ పెళ్లిలో వాక్యం చెప్పింది ఈయనే అని ఈయన తీసుకెళ్ళిపోయారంట. అవతలోళ్ళు ముందు ఈయన మీద ఎట్టేండ్రా కేసు, అప్పుడు అసలైన వాళ్ళు వస్తారని ఎట్టేశారంట. పెట్టేశాక ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు వస్తారు కదా కోర్టుకి. అక్కడ చూస్తే పాస్టర్ గారికి బాగా పరిచయస్తులు, బంధువులు కూడా ఉన్నారంట. ఈయన మీద కేసు ఎందుకు ఎట్టారా అంటే, ముందు ఈయన మీద ఎట్టేస్తే మిగతా వాళ్ళు వస్తారని ఎట్టేసాను అన్నాడంట ఒకడు. కోపము, క్రోధము, కొన్నిసార్లు వారితో మీకు సహవాసం ఉంటే వారు చేసిన పొరపాటుకి, వారు చేసిన పనికి ఆ ప్రతిఫలం మీరు అనుభవించవలసి వస్తుంది. కొన్నిసార్లు కోపంతో మిమ్మల్ని అన్నా ఏదోటి చేసేస్తారు వాళ్ళు. స్తోత్రం. ఎవరినో కొట్టబోయి మీ తలపగలు కొట్టేశారు అనుకోండి, అప్పుడు నెత్తినోరు కొట్టుకొని అరే నన్ను కొట్టేసేవి ఏంటంటే అంటే, ఏమో కోపంలో నేను ఎవరో చూసుకోలేదు అన్నాడంటే ఇంక అంతే సంగతులు. బైబిల్ చెప్తున్న ఒక మంచి ఉపదేశం ఏంటంటే, కోప చిత్తునితో సహవాసం చేయవద్దు. స్తోత్రం. మనం చదువుదాం ఇంకా ఎవరితో సహవాసం చేయకూడదనంటే, సామెతల గ్రంథం 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివేద్దాం త్వరగా. మొదటి 2 వచనాలు చదువుదాం. దుర్జనులను చూచి మత్సరపడొద్దు, వారి సహవాసం కోరొద్దు, వారి హృదయం బలాత్కారము చేయడానికే ఆలోచిస్తుంది, వారి పెదవులు కీడును గురించి మాట్లాడతాయి. దుర్జనులను చూసి మత్సరపడకు అని అంటే బాధపడిపోకు. రెండోది ఒక మంచి సలహా ఏంటంటే, ఒక మంచి సూచన ఏంటంటే, వారి సహవాసాన్ని కోరుకోకు. స్తోత్రం. ఈ లోకం ఎలాంటిది అనుకుంటున్నారు? ఎవరైనా వెళ్ళి ఒక చెడ్డ పని చేసి వారు వచ్చి సంతోషపడతా ఉంటే వారిలాగే వీరు కూడా చెయ్యాలని. లోకంలో అందరూ అలాగే చెడిపోతున్నారు. బైబిల్ చెప్తుంది దుర్జనులను చూసి ఒకటి మత్సరపడొద్దు, 2 వారి సహవాసాన్ని కోరొద్దు. హల్లెలూయా. వారు ఏదో చేశారు, వారు చేసింది అబ్బో చాలా బాగుంది అని అనుకుంటుంటారు వాళ్ళు.
వారు చేసేది మంచి పని కాదు. ఒకటి, బాధపడిపోవద్దు. రెండు, వారితో సహవాసం కోరుకోవద్దు. వారిలా ఉండాలని, వారితో ఉండాలని అసలు కోరుకోవద్దు. నీవు సహవాసం ఉండాలి, సహవాసం చేయాలని కోరితే ఎవరితో సహవాసం చేయడానికి కోరుకోవాలంటే యేసయ్యతో, యేసయ్య బిడ్డలతో, ఆయన సన్నిధి సంఘముతో నీ సహవాసం ఉండాలని ఈ పగటి వేళ నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మరొక మాట చదువుదాం, చూడండి. 28వ అధ్యాయము 7వ వచనాన్ని చదివి చూద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. ఉపదేశమును అంగీకరించే కుమారుడు బుద్ధిగలవాడు. ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి. తుంటరుల సహవాసము చేసేవాడు తండ్రికి అపకీర్తి తెస్తాడు. దేవుని బిడ్డ, నువ్వెప్పుడు తుంటరుల సహవాసం చేయకూడదు. తుంటరితనం అంటే చిన్నపిల్లలకు ఉంటుంది పాస్టర్ గారు, మహా అయితే కొంచెం యవనస్తులైన వాళ్ళకు ఉంటుంది పాస్టర్ గారు. నేను ఎప్పుడు చిన్నపిల్లలతోని యవనస్తులతోటి నేను సహవాసం చేయనని అంటారేమో. మీకు తెలియదు కానీ కొంతమంది తుంటరితనము, అల్లరితనం తల మెరిసిపోయినా కూడా ఉంటుంది. ఏమైపోయినా కూడా ఎటకారాలు ఆడడం, చింత సచ్చినా పులుపు సావలేదు అన్నట్టు ముసలోళ్ళు ఎటకారం ఆడడం చూడలేదా? ఎగతాళి ఆడడం, ఎగతాళి చేయటం చూడలేదా? అల్లరి పనులు చేయటం వినలేదా? ఎక్కడ చూడలేదా? తుంటరుల సహవాసం చేసేవాడట తండ్రికి అపకీర్తి తెస్తాడు. చిన్న పెద్ద తేడా లేకుండా లోకమంతా తుంటరితనంతో నిండిపోయింది. దేంతో? తుంటరితనంతోనే. కొంతమంది పెద్దోళ్ళే కానీ వాళ్ళు చేసే పనులన్నీ చిన్న పిల్లలు చేసిన తుంటరి పనులన్నీ చేస్తుంటారు. వాళ్ళని గిల్లుతారు, వీళ్ళని గిచ్చుతారు, వాళ్ళని తిడతారు, దారంట పోయి వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. అలాంటి వారితో సహవాసం కూడా చేయకూడదు. స్తోత్రం చెప్పట్లేదు మంచిగా. అలా ఉండకూడదు. అలాంటి వారితో ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. తుంటరుల సహవాసం ఒకటి, పరమ తండ్రి అయిన దేవునికి అపకీర్తి తెస్తాను. నువ్వు దేవుని బిడ్డవు కదా, నీ తుంటరితనం వలన దేవునికి అపకీర్తి వస్తుంది. రెండోది, ఒకవేళ యవనస్తులైతే, చిన్నపిల్లలైతే మీ తండ్రికి మీరు అపకీర్తి తెచ్చేవారుగా అయిపోతారు. మీరు చేసే తుంటరి పనుల వలన ఊరి వాళ్ళు చెప్పుకుంటారు. ఏమని అంటే, ఎవరు కుర్రోడురా, ఎవరు కుమారుడురా, ఎవరు అమ్మాయిరా అని మీ తండ్రికి అపకీర్తి తెచ్చేవారు అవుతారు. ఇది నా లోకమంతా తుంటరితనంతో నిండిపోయింది. దేవుని బిడ్డలు తుంటరులతో సహవాసం చేయకూడదు. స్తోత్రం. చాలా మంచిగా 3 వాక్యాలు 3 వచనాలు చదివాం. ఒకటి, కోప చిత్తునితో ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి ఒకసారి చెప్పి చూడండి. కోపిష్టి వారితో, క్రోధం కలిగిన వారితో. రెండోది, దుర్జనులతో, దుర్మార్గపు పనులు చేసే వారితో చేయమని చెప్తున్నారు, వద్దని చెప్తున్నారా? కొంతమంది మాటలేదు కొంచెం తేడా కనబడుతున్నాయి. నువ్వు మారిన సహవాసం ఎవరితో చేయాలి? దుర్జనులతో. స్తోత్రం. ఓ బ్యాచ్ ఉంటుందిగా, తుంటరి బ్యాచ్. మూడోది, తుంటరులతో సహవాసం చేయకూడదంట. మరి ఎవరితో చేయాలి? జ్ఞానము కలిగిన వారితో. హల్లెలూయా. ఎవరితో? జ్ఞానం కలిగిన వారితో. జీవార్థమైన ఉపదేశాన్ని అంగీకరించి, ఈ పాటికే దేవుని మాటలను అంగీకరించి, దేవుని మాటలను అనుసరిస్తూ దేవుని పద్ధతిలో బ్రతుకుతున్న వారితో సహవాసం చేయాలి. దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది దేవునిలో ఉన్నామంటారు, లోకములో కూడా ఎక్కువగా కనబడతారు. అటువంటి వాళ్ళతో సహవాసం చేయకూడదు. స్తోత్రం. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళు ఉంటారు, వారికి నీడ ఒకటే కావాలి అంతే. ఏ నీడైతే మాత్రం మాకెందుకు, మాకు గొడుగు ఉందా లేదా అని. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే, ఏ పరిస్థితికి, ఏ పద్ధతికి, ఏ విధానానికి తగ్గట్టుగా మారిపోయే అటువంటి వారితో సహవాసం చేయకూడదు. స్తోత్రం. మనం ఎవరితో సహవాసం చేయడానికి పిలువబడ్డాం అని అంటే దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని త్వరగా మనం చదువుదాం.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసము చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు. నువ్వు ఎక్కువ సమయం ఆయనతోనే గడపాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. మీకు తెలుసా, యేసు ప్రభువు మనతో సహవాసం చేయటానికి ఎక్కువ కోరుకుంటాడనే సీక్రెట్ మీకు అర్థమవుతుందా? ఏదైనా తోటలో దేవుడు ఆదామును అవ్వను చేసినప్పుడు ప్రతి చల్లపూట వారితో కాలం గడపటానికి, వారితో మాట్లాడడానికి, వారితో ముచ్చటించటానికి ఆయనే దిగి వచ్చేసి ఆ ఏదేను తోటలో కాలం గడిపేవాడంట. స్తోత్రం. మీరు అంతలో దేవునికి టైం ఇచ్చేటంత టైం మీ దగ్గర లేదని, ఖాళీ లేదు, తీరిక లేదు అని అనుకుంటూ బిజీగా మీరు కాలం గడుపుతున్నారు. కానీ మీరు కాసేపు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువుతో మాట్లాడితే వినాలని, మీతో కొంత సమయం గడపాలని దేవుడు ఎప్పుడూ కోరుకుంటాడు. స్తోత్రం. అసలు దేవుడు లోకములో నుండి, లోక సంబంధమైన పనుల్లో నుండి, పద్ధతుల్లో నుండి మిమ్మల్ని పిలిచింది దేనికి అని అంటే ఆయనతో మనం సహవాసం చేయటానికి. స్తోత్రం. ఎవరితో చెప్పాలి? ఈ రోజుల్లో దేవుని బిడ్డల యొక్క, విశ్వాసుల యొక్క పనులు ఎలా ఉన్నాయనంటే, స్కూల్కి వెళ్తున్నానని బ్యాగ్ భుజాన్ని వేసుకుని వెళ్తాడు, క్లాస్ రూమ్లో ఆ పుస్తకాలు బ్యాగ్ పడేస్తాడు. వీడు గ్రౌండ్లో తిరిగి అటు ఇటు పరుగులు పెట్టి ఆడుతూ ఉంటాడు. హెడ్ మాస్టరో ప్రిన్సిపాల్లో కనబడితే గోడ చాటును దాక్కుంటాడు. బెల్లలు కొట్టిన తర్వాత మరలా పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. పుస్తకాలు ఎక్కడున్నాయి అందరూ బయటకు వచ్చేస్తుంటే ఈయన తోసుకుంటా బయటకు వచ్చేస్తారు. వాళ్ళు కష్టపడి లోపలికి వెళ్తాడు, పుస్తకాల బ్యాగ్ మరలా భుజాన్ని వేసుకుంటాడు, పరిగెట్టుకుని అందరితో పాటు వచ్చేస్తాడు. ఈ రోజుల్లో విశ్వాస జీవితం కూడా అలాగే ఉంది. ఎలా ఉంది అని అంటే, దేవునితో సహవాసం లేదు. స్కూల్కే వెళ్ళాడు, స్కూలు కాంపస్లోనే, స్కూల్ కాంపౌండ్లోనే తిరిగాడు రోజంతా. గోడ పక్కనో, కిటికీ దగ్గర, చెట్టు చాటునో, చిన్న చెట్లు ఉంటాయిగా. ఎక్కువసార్లు హై స్కూల్లో, కాలేజీలో చిన్న చెట్లు ఉంటాయి, దారిలోనన్నా ఉంటాయి. వెళ్ళేటప్పుడు రాయేస్తాడు, వచ్చేటప్పుడు రాయేస్తాడు. రాలకపోయినా సరే ఒక్కో చింతకాయకి చివర తగులుతుంది, చిన్న ముక్క పడుతుంది, అదే పెద్ద బంగారం దొరికినట్టు సంబరపడిపోతాడు. వీడి జీవితం అంతా చింతకాయలతోనే సరిపోద్ది. స్కూల్లో నేర్చుకున్న ఒక పాఠం ఉండదు, పరీక్షలు వస్తే రాయగలిగిన ఒక బిట్టు కూడా ఉండదు, ఒక అర్ధ మార్కు తెచ్చుకునే నాలెడ్జ్ కూడా ఉండదు. కొంతమంది విశ్వాస జీవితం అలా ఉంటుంది. స్తోత్రం. దేవుని మందిరానికే వస్తారు. స్తోత్రం. మరలా వారి నొసట మీద ఏ పేరు ఉంటుందని అంటే యోసేపు అని ఉంటుంది. ఏంటిది? ఏట్రా కోసేపు ఆగరా అని అంటే, నా పేరు యోసేపు అంటాడు. జ్ఞానం ఉండదు, తెలివి ఉండదు, భక్తి ఉండదు, ప్రార్థన ఉండదు, దేవునితో సహవాసం ఉండదు, ఏమీ ఉండదు. ఉన్న ఏసేపురా యోసేపు. హల్లెలూయా. కాసేపైనా యేసయ్యతో సహవాసం ఉందా? అమ్మో అంతసేపే. హల్లెలూయా. అంతసేపు ఇంకో దగ్గర ఎక్కడైనా ఉండమంటే ఉంటాను, కానీ పాస్టర్ గారు మందిరములో ఉండమంటే అంతసేపే. మరి ఏం పేరు నీ పేరు? యోసేపు. హల్లెలూయా. మరి ఎక్కడ గడుపుతావురా? మందిరములో కాసేపు, కాసేదంతా ఈ కాయలన్నీ ఎక్కడ? లోకంలోనే కాస్తాడన్ని. హల్లెలూయా. చెప్పట్లేదు మంచిగా. హల్లెలూయా. ఎక్కడ కాస్తాడు కాయలన్నీ? ఈ కోపం అంతా ఎక్కడ? యోసేపు నీ కోపం ఎక్కడరా? లోకంలో. అసలు మనం పిలువబడింది దేనికనంటే యేసయ్యతో సహవాసం. అనండి మంచిగా. ఎవరితో? కాసేపు అయినా దేవునితో మీరు కాలం గడపడానికి మొదలు పెట్టండి. దేవుని సన్నిధానంలో సంఘంతో కలిసి ప్రార్థన చేసే ప్రార్థనలు మనకు ఉండాలి. దేవుని కృపలో మనకి తెల్లవారుజాము కాన్ఫరెన్స్ ప్రేయర్ అవుతుంది. ఎంతమంది తెలుసు? అది తెలుసు. ఎంతమంది కాన్ఫరెన్స్లో ఉంటున్నారు? 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారా పాస్టర్ గారు? 10 మంది ఉన్నారు. నాకు చాలా సంతోషం. బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది అసలు మన ఊరిలో లేకపోయినా, మన దగ్గరలో లేకపోయినా చక్కగా అదొక సహవాసం. స్తోత్రం.
వారి కష్ట సుఖాలన్నీ చెప్పుకుంటున్నారు, వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రతిరోజు కొంతమంది స్వరాలు నేను వింటున్నాను కాన్ఫరెన్స్లో. స్తోత్రం. మరి నేను వింటేనే అంత సంబరపడిపోతే మనం ప్రార్థన చేసేటప్పుడు మన స్వరం వినే, మనకు స్వరం ఇచ్చిన యేసయ్య వింటే ఇంకెంత సంబరపడతాడు. హల్లెలూయా. ఆలోచించండి, ఆయనతో కాసేపు గడపాలన్న సమర్పణలోనికి, ఆయన సహవాసంలోనికి రండి. మొట్టమొదట యేసయ్యతో సహవాసం ఉండాలి. రెండోది ఎవరితో సహవాసం ఉండాలి? సంఘముతో సహవాసం ఉండాలి. సంఘములో జరుగుతున్న కార్యకలాపాల్లో, ప్రార్థనల్లో, కార్యక్రమాల్లో మనము కూడా ఉండాలి. హల్లెలూయా. చెప్పట్లేదు మంచిగా? మీరు కూడా ఉండాలి. దేవుని కృపలో కట్టబడుతున్న మందిర పనిలో నిన్న చాలామంది ఉన్నారు. దాన్ని ఓ చిన్న వీడియో క్లిప్పింగ్ చేశాను, చేయించాం. అది యూట్యూబ్లో పెట్టాం, అది మన చర్చ్ గ్రూప్లో పెట్టాం. సరదాగా కాసేపు చూసి ఆనందించండి. స్తోత్రం చెప్పండి మంచిగా. కాసేపు చూసి సంతోషించండి. హల్లెలూయా. అందులో ఎవరెవరు బట్టి నాకు పేర్లు కామెంట్ చేయండి. మీరు గుర్తుపడితే. కనిపించి కనపడకుండా చీకట్టు అయిపోయిన తర్వాత, పొద్దుగుంగిపోతున్న తర్వాత వచ్చారు కొంతమంది. వాళ్ళ ముఖాలు కూడా అందులో అలాగే కనబడుతున్నాయి. హల్లెలూయా. చెప్పండి ఒకసారి మంచి. కానీ చాలా కష్టపడి, చాలా ఇష్టపడి, చాలా మంచిగా పనిచేశారు. పని జరుగుతూ ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి సంతోషంగా. ఆ పనిని బట్టి, జరుగుతున్న పనిని బట్టి, ఇంతవరకు జరిగిన పనిని బట్టి 2 చేతులు ప్రభు వైపు చాపి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు త్వరగా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుతుంటే, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలట. ఆయన మిమ్మల్ని పిలిచినప్పుడు ప్రారంభపు దినాలు ఎలా ఉంటాయనంటే, దేవుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది, దేవుడు అంటే ఆశ ఉంటుంది, దేవుడు అంటే భక్తి ఉంటుంది, ప్రభు అంటే పరిగెత్తి వచ్చేస్తుంటారు. ఆ స్థితి చివరి వరకు ఉండాలంట. స్తోత్రం. మన స్థితి మారిపోయినా, ఏమైపోయినా చెప్పాలి మంచిగా, మన స్థితి మారిపోయినా బ్రదర్స్, మన స్థితులు మారిపోతుంటాయి. దేవుని దగ్గరకు వచ్చినప్పటికంటే దేవునిలోనికి వచ్చిన తర్వాత తప్పకుండా మన పరిస్థితులు మారుతాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నామో ఎప్పటికీ అలా ఉండబోం. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు చేసి తప్పకుండా వారికి సంతోషము, సమాధానం ఇచ్చి ఆశీర్వాదం అద్భుతంగా అనుగ్రహిస్తాడు. స్తోత్రం. మరి ప్రారంభంలో దేవునితో ఉన్న సంబంధము, సహవాసము, ఆయనతో ఉన్న అనుబంధము ఎప్పటికీ ఒకలాగే ఉండాలి. నీ స్థితి మారిపోయిందని, స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, అన్నీ మారని, కానీ దేవునితో ఉన్న నీకున్న సంబంధం మాత్రం ఎప్పటికీ ఏం చేయకూడదు? మారకూడదు. స్తోత్రం మంచిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఏమీ లేనప్పుడు లోకం వదిలిపెట్టేస్తుంది కనుక దేవునికి దగ్గరగా వచ్చావు. నీకన్నీ కలుగుతూ ఉన్నప్పుడు లోకం నీకు దగ్గర అవుతూ ఉంటుంది కనుక దేవునికి నువ్వు దూరం అయిపోకూడదు. ఎప్పటికీ దూరం అయిపోకూడదు. లోకం నీకు దగ్గరగా వస్తుంది ఎప్పుడు? నీకన్నీ ఉన్నప్పుడు, నీకన్నీ కలిసి వస్తున్నప్పుడు, కలుగుతూ ఉన్నప్పుడు. ఎక్కడ లేని చుట్టాల పట్టాలు అందరూ వచ్చేస్తారు. స్తోత్రం. డబ్బులు లేవు అనుకోండి, చుట్టాలు, రక్త సంబంధాలు కూడా హూ ఆర్ యూ అంటారంట. నువ్వెవరో, మీరెవరో ఎక్కడో చూసినట్టుంది, ఎక్కడో చూసినట్టుంది. ఏమీ లేనప్పుడు అలా అంటారట. రక్త సంబంధులు కూడా అన్నీ వచ్చేసాయి అనుకోండి, కావలసినవి అన్నీ ఉన్నాయి అనుకోండి, మంచి పొజిషన్ వచ్చేసింది అనుకోండి, హౌ ఆర్ యూ అంటారంట. మీరు ఎలా ఉన్నారు? మనం పలకరించకపోయినా ఫోన్ చేసి పలకరిస్తారు. సుబ్బారావు గారు, ఎవరో, ఏమండి నతానియల్ గారు ఎలా ఉన్నారు? బాబోయ్ సడన్గా ఫోన్ చేశారేంటి? తణుపు వచ్చారండి, గుర్తుకొచ్చారండి, ఎందుకో పలకరించాలనిపించిందండి. అది ఏమీ లేదనుకోండి. స్తోత్రం. హల్లెలూయా. ఏమీ లేనప్పుడు నిన్ను పలకరించడానికి, పరామర్శించడానికి, నిన్ను బలపరచటానికి ఒకే ఒక్కరు ఉంటారు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? యేసయ్య. స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులు ఉంటేనండి ప్రతి చిన్నదానికి పిలిచేస్తారు. సీమ తుమ్మినా, దోమ దగ్గినా, కప్పరిసినా, పిల్లల్ని పెట్టినా పిలిచేస్తూ ఉంటారు. అమ్మా ఆదివారం గుడికి రాలేదేంటి తల్లి? అయ్యో మా అక్కల పిల్లల్ని ఎట్టింది అంటండి, చూడడానికి రమ్మన్నారు. పిల్లల్ని ఎట్టిందంట, చూడడానికి రమ్మన్నారు. పని పాటు ఏమి ఉండదు. హల్లెలూయా. ఆదివారం గుడి మానేసి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు. ఏమీ లేనప్పుడు నువ్వు పని కట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఏంటి అంత అర్జెంటుగా వచ్చేసావు ఏంటది? అప్పుడు నువ్వు ముఖం చిన్నపుచ్చుకోవాలి. నువ్వు వెళ్ళి వాళ్ళతో చెప్పుకుందాం అనుకున్న పరిస్థితి కూడా చెప్పకుండా ముఖం చిన్నపుచ్చుకుని వెనక్కి వచ్చేసేయాలి. ఆయన సన్నిధికి వచ్చి నువ్వెన్ని చెప్పినా, ఏమి చెప్పినా ఓపికతో విని నీ కష్టము తీర్చడానికి ఎప్పుడు నా యేసయ్య ఎదురు చూస్తాడుగా. స్తోత్రం. నువ్వు బాగా ఉందనో, నీకేమీ లేదనో భేదాలు ఏమీ చూడడుగా. అందుకని ఏ స్థితిలో పిలువబడ్డావో. స్తోత్రం. ఒకవేళ నీకు పరిస్థితులన్నీ బాగున్నాయా, డబ్బులు ఉన్నాయని నన్ను మాట్లాడితే ప్రార్థన పిలుస్తున్నారు. స్తోత్రం. నీ డబ్బులు దేవుడు ఎత్తుకెళ్ళిపోను. హల్లెలూయా. ఆ డబ్బులు ఇచ్చేది ఎవడో? నేను చాలాసార్లు అండి డబ్బులు ఉన్న వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళడానికి 10 సార్లు ఆలోచిస్తాను. ఎవరికైనా డబ్బులు వచ్చినాయి అని అంటే వాళ్ళకి ఎంత ఎక్కువ దూరంగా ఉండాలంటే అంత ఎక్కువ దూరంగా ఉండాలనుకుంటాను. పొరపాటు నిజంగానే ప్రార్థన చేయడానికి వెళ్ళినా వాళ్ళు ఇలా అనుకుంటారేమో అని అనుకుంటాను. నేను డబ్బులు వచ్చినాయి కనుక పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి నేను ఎక్కువ ఎవరింటికి వెళ్ళి ప్రార్థన చేయాలనుకుంటానంటే ఆల్రెడీ దీవించబడిపోయి, ఆల్రెడీ మంచి పొజిషన్లోకి వచ్చేసి, ఆల్రెడీ టిక్కు తక్కువ అనుకుంటా, టక్క తీయకుండా బూట ఇప్పకుండా తిరుగుతుంటారు కదా, వాళ్ళ దగ్గరికి కాదు. స్తోత్రం. కష్టములో, బాధలో, దుఃఖములో ఉన్నవారికి వారి కోసం ఎక్కువ ప్రార్థన చేయాలనుకుంటాను. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. నీ పరిస్థితులు బాగా డబ్బులున్నాయని ఆయనతో సహవాసం కాదు, అలాగని ఏమీ లేదని సహవాసం కాదు. ఏ స్థితిలో నీవు ఉన్నా ఆ స్థితిలోనే. స్తోత్రం. నీ పరిస్థితులు బాగున్నాయా? బాగున్న పరిస్థితుల్లోనే దేవునితో సహవాసం చేయి. స్తోత్రం. సమాధానంగా ఉంటావు. ఏమీ లేదా, లోకం నిన్ను కాదంటదిగా, తృణీకరిస్తుందిగా, నిన్ను కోరుకోదుగా, నిన్ను త్రోసేస్తుంటదిగా. ఆయనతో సహవాసం చేయి, నీకు సమాధానం ఉంటుంది. స్తోత్రం. ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే ప్రతి ఒక్కరూ ఆయనతో సహవాసం చేయాలంట. స్తోత్రం. చెప్పాలి మంచిగా. రాత్రే ఓ తల్లి మాట్లాడుతుంటే నేను వింటున్నాను. ఉన్నదనుకోండి, లోకం ఉంది బాబోయాలకి అంటారంట. స్తోత్రం. చెప్పాలి మంచిగా. మంచి భలే సలహాలు ఇస్తారండి. ఆ తల్లితో అంటున్నారంట, డబ్బులుంటే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలమ్మా. ఏం చేయాలంట? మరి డబ్బులు ఉన్నప్పుడు ఎలా ఖర్చు పెట్టాలో మనకు తెలియదు మరి. స్తోత్రం. లేదనుకోండి, వాళ్ళకి ఏమీ లేదమ్మా అంతేనా, లేకపోతే కొంచెం రండమ్మా మీకు సాయం చేస్తాం రండమ్మా అంటారా? ఒక్కరు అంటారండి? ఒక్కరు ఉంటారండి? సహాయం చేస్తామని చెప్పేవాళ్ళు ఒక్కరైనా ఉంటారండి? అందుకే నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో కలిగుందా, కలిగున్న స్థితిలోనే దేవునితో సహవాసం చేయి. స్తోత్రం. సమాధానంగా ఉంటుంది జీవితం. దేవునితో సహవాసం చేస్తే ఎలా ఉంటుంది? సమాధానంగా ఉంటుంది. లోకంతో సహవాసం చేసేవా, నీదంతా అయిపోయే వరకు పీల్చేసే వరకు, తాగేసే వరకు, తినేసే వరకు, నేను గుల్ల చేసే వరకు, ఖాళీ చేసే వరకు ఊరుకోది లోకం. సమాధానం ఉండదు జీవితం. లబోదిబో మనాల్సి వస్తుంది. ఏమీ లేదా, లోకంలోకి వెళ్ళకో. లేదని నేను ఎత్తు చూపిస్తుంటారు, నిన్నేదో తృణీకరిస్తారు, చిన్నబుచ్చుతారు, చీపుగా మాట్లాడతారు. లోకంతో వెళ్ళకో, లోకంలోకి వెళ్ళకో. దేవుని దగ్గరకు రా, దేవునికి మరింత దగ్గర అయిపో. ఆ స్థితిలోనే దేవుని దగ్గరకు వచ్చాయి. సమాధానంగా ఉంటుంది జీవితం. స్తోత్రం. హల్లెలూయా. లోకంతోనైతే ఉందన్నా బాధే, లేకపోయినా బాధే. యేసయ్యతో ఉన్న బాధ లేదు, లేకపోయినా అయ్యో లేదా నువ్వు లేకపోతే నా దగ్గరికి రావద్దు అన్న యేసయ్య ఎప్పుడు చెప్పడం. ఉందా అయితే నీకు ఉన్నదంతా నాకు ఇచ్చేయి అని ఎప్పుడు చెప్పడు ఆయన. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఏ స్థితిలో పిలువబడ్డావో
ఆ స్థితిలోనే ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. ఇలా సహవాసం చేయటం వల్ల అవసరమైన ప్రాథమికమైన ప్రాముఖ్యమైన లాభాన్ని నేను మీకు చూపించి నా మాటలు ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి, తర్వాత 7వ వచనం కూడా చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎట్లా మనం అబద్ధం ఆడుతున్నాం, సత్యము జరిగించట్లేదు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారంగా మనము కూడా వెలుగులో నడిచిన ఎట్లా మనము దేవునితో ప్రభువుతో అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఈ 2 విషయాలు 2 వచనాలు బాగా గమనించాల్సింది. ఒకటి, ఆయనతో సహవాసం కలవారమని చెప్పుకొని ఇంకా చీకట్లోనే నడుస్తూ ఉంటే మనము అబద్ధం ఆడుతున్నాం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో అబద్ధం అనేది ఎప్పటికీ ఉండకూడదు. స్తోత్రం. ఆయనతో సహవాసం ఉందా? ఆయనతోనే సహవాసం ఉండాలి. మన జీవితం వెలుగుమయంగా మార్చబడాలి. స్తోత్రం. ఇక ఎప్పటికీ చీకట్లో ఉండకూడదు. చీకటి సంబంధమైన కార్యాలు మన జీవితంలో కనిపించకూడదు. చీకటికి అసలు చోటే ఉండకూడదు. మనం అబద్ధం ఆడకూడదు, సత్యాన్ని జరిగించాలి. స్తోత్రం. మన జీవితం ఎలా ఉండాలంటే తెరిచిన పుస్తకం లాగా ఉండాలి. స్తోత్రం. ఓపెన్ సీక్రెట్ అనమాట. హల్లెలూయా. ఎలా ఉండాలి? అసలు అరమరికలే ఉండకూడదు. దాపరికం, దాగుడు మూతలు మన జీవితంలో ఉండకూడదు. స్తోత్రం. కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లిలాగా ఉండకూడదు. ఆ పిల్లి ఎలా అనుకుంటుందో మనం అసలు అలాగా అనుకోకూడదు. స్తోత్రం. కళ్ళు మూసుకొని తాగేస్తానని ఎవరు చూడట్లేదు. ఎందుకు చూడరండి? లోకం అందరికీ తెలిసిపోద్ది. స్తోత్రం. మీకు తెలుసా, చీకటి కార్యాలు చేసేవారి పనులు ఎవరికీ తెలియదు అనుకుంటారు వాళ్ళు. ఊరందరికీ తెలిసిపోయాక ఆఖరిలో కొంప మునిగిపోయిన తర్వాత అప్పుడు ఆ ఇంటి వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? కొంప మునిగిపోద్ది, అప్పటికే తగలడిపోద్ది. అమ్మ నాన్నకు కూడా తెలియదు. ఎవరికి తెలిసిపోద్ది? ఊరందరికి తెలిసిపోద్ది. అందరూ చెప్పేసుకుంటారు. వాళ్ళు ఉన్న చీకటి అందరూ చెప్పేసుకుంటారు. వీళ్ళతో చెప్పరా అంతే. స్తోత్రం. చెప్పట్లేదు మీరు. ఈ పక్క నుంచే నడిచి వెళ్తుంటాడా? 2 ఉన్నారనుకోండి. మొన్న ఈడు ఒకడిని కత్తిచ్చి పొడి చేయడంట. చెప్పుకోరా? అల్లంత దూరాన్ని చూడగానే మొన్న పలానోళ్ళది సైకిల్ ఎత్తుకొచ్చేయడంట. చెప్పుకోరా? అమ్మో అతను వస్తున్నాడు, టీ తాగిన గ్లాస్ జేబులు ఎట్టుకుపోతాడంట. గ్లాస్తో ఇస్తారా టీ, లేకపోతే గ్లాస్ తెచ్చుకుంటారా? జాగ్రత్తగా ఉంటారు ఉండరా? ఊరందరూ తెలిసిపోతాయి. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను చేసింది చీకట్లో చేశాను కనుక ఎవరికి తెలియదు అనుకుంటారు. జాగ్రత్త. దేవుని బిడ్డలైన మనకు అసలు మన జీవితంలో చీకటే ఉండకూడదు. స్తోత్రం. చీకట్లో మనం అసలు కాలం గడపకూడదు. హల్లెలూయా. ఆయన వెలుగులో ఉన్నట్టుగానే మనము కూడా వెలుగులో నడిస్తే ఆయనతో మనకు అన్యోన్య సహవాసం. స్తోత్రం. అన్యోన్య సహవాసం అన్న మాట యునైటెడ్ అని ఉంది. యునైటెడ్ అని అంటే ఆయనతో ఒక్కటైపోవటం, ఏకమైపోవటం, ఆయనతోనే కలిసిపోవటం. స్తోత్రం. అప్పుడట యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మీరు ఆలోచించుకోండి. యేసయ్యతో సహవాసం మన పాపములన్నిటి నుండి మనల్ని విడిపిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్తారా? మన పాపములన్నిటి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఆయనతో సహవాసం. లోకంతో సహవాసం చేయండి, మీరు మంచిగానే ఉండండి. లేనిపోయింది అంతా మురికంతా రాస్తుంది. ఏం చేస్తుంది? మీకు లేని అలవాట్లన్నీ, మీకు లేని పనులన్నీ మీరు కూడా వాళ్ళతో ఉన్నట్టుగానే లోకం మిమ్మల్ని చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది? జూమ్ చేసి మరీ చూపిస్తుంది. మీకు అలవాటు లేదు, కానీ వాళ్ళతో సహవాసం ఏం చేసింది అనుకుంటున్నారు? మీ జీవితాన్ని అలా చేసింది. ఆ 10 మందితో మీరు కూడా పేరు వచ్చేస్తారు.
తాడి చెట్టు కింద నుంచుని పాలు తాగాను పాస్టర్ గారు అంటే ఎవరో నమ్మరని చెప్పాడు ఓ బ్రదరు. తాడి చెట్టు కింద నుంచుని ఏం తాగుతున్నాడంట? పాలే పాస్టర్ గారు, కావాలంటే వాసన చూడండి, కొంచెం టేస్ట్ చూడండి. ఓరి బాబు, నీ టేస్ట్ నాకెందుకురా అని వినేవాళ్ళు చూసేవాళ్ళు ఏమంటారు? పాలైతే అనరు. నువ్వు మంచిదానివే, నువ్వు మంచివాడివే, కానీ నీ సహవాసం ఎవరితో? అబద్ధికులతో, దొంగలతో, దోచుకునే వారితో, ఇష్టానుసారం బ్రతికే వాళ్ళతో, అక్రమమైన జీవితం జీవించే వారితో. మరి నీ సహవాసం ఎవరితో ఉండాలి? యేసయ్యతో ఉండాలి. స్తోత్రం. ఆయనతో అన్యోన్య సహవాసం ఉండాలి. హల్లెలూయా. ఎంతగా నీ సహవాసం ఆయనతో పెరిగిపోవాలంటే యేసయ్యతో నువ్వు పెనవేసుకుని ఉండాలి. అసలు ఆయనను విడిచిపెట్టే క్షణం ఒక్కటి కూడా ఉండకూడదు నీకు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క క్షణం కూడా యేసయ్యని విడిచిపెట్టే క్షణం నీ జీవితంలో ఉండకూడదు. అంతగా ఆయనతో అన్యోన్య సహవాసం నీకు ఉండాలి. చెప్పాలి యేసయ్యతో, నీవు లేకుండా. ఎవరితో చెప్తావు? ఎవరితో చెప్తావు? కొంతమంది పిల్లలు అంటారండి, మా అమ్మ లేకుండా నేను ఉండలేను. ఇంకెల్లకాలం ఈ అమ్మని వెనకాల వస్తాను. మరి హల్లెలూయా. ఎవరు లేకుండా ఉండలేదంట. మనుషులతో చెప్తారు కదండి. మనుషులు ఉంటారా? ఏమన్నా చేయగలరా వాళ్ళు? యేసయ్యతో చెప్పగలగాలి, ప్రభువా ఒక్క క్షణం కూడా నువ్వు లేకుండా నేను ఏం చేయలేను, నీతో నాకు సహవాసం కావాలని యేసయ్యను వెంటాడాలి, అనుసరించాలి, ఆయనతోనే సమయం గడపాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. అప్పుడు మనకు ఎంత సమాధానం అంటే ప్రతి పాపము నుండి మనలను ఆయన పవిత్రులుగా చేసేస్తాడు. కనుక పాపమే జీవితంలో లేదనుకోండి, ఎంత సమాధానంగా ఉంటుందో జీవితం. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏం లేకపోతే పాపమే లేదనుకోండి. మొన్న ఒక 2 ఐస్ క్రీములు పట్టుకెళ్తున్నారు. సరిగ్గా సీజన్ అది. నేను అడిగాను, ఐస్ క్రీమ్ ఎవరికి ఇవ్వడానికి అని అంటే, లేదండి నాకే అంటున్నారు. నమ్మబుద్ధి కాలేదు. నిజంగానే ఐస్ క్రీమ్ ఎవరికి కాదనుకోండి, ఎంత సమాధానంగా ఉంటుంది. స్తోత్రం. తెలిసిపోయింది బాబోయ్, తెలిసిపోయింది బాబోయ్, తెలిసిపోతుందేమో బాబోయ్, తెలిసిపోతుందేమో. నెమ్మది ఉంటుందా? నిద్ర ఆడుతుందా? మీ అమ్మతో చెప్పేస్తా, బాబోయ్ బాబోయ్ చెప్పొద్దు. ఎందుకు వచ్చిన బతుకది? మీ ఆయనతో చెప్పేస్తా, అమ్మ బాబోయ్ మీ అమ్మాయి ఆయనతో చెప్పావంటే ఇంక నన్ను చంపేస్తాడు బాబోయ్. నేను చెప్తుంటానుగా, ఒక ఆవిడ పనికెళ్ళి సాయంత్రం పరిగెత్తుకుని వచ్చి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఈరోజు మా ఆయన నన్ను ఏమనకూడదు అంటుంది ఆవిడ. ఎందుకమ్మా అని అంటే, అలా ఆయన కత్తెట్టుకుని వెళ్ళాడంట, పొలాలకి వెళ్ళాడు అయ్యగారు. దేనికి? ఈవిడేమనుకుంది అనుకున్నారు? ఆయన బాబు చూసేసాడు, మా ఆయన ఈరోజు నన్ను చంపేస్తాడు బాబోయ్. ఇంకా ఆ పనిలోంచి పరిగెట్టి గుండెలు చేతిలో పట్టుకుని వచ్చి ప్రార్థన చేయమంటుంది. మళ్ళీ నాకు ఒక ఆఫర్ ఇచ్చిందండి, మీరు మా ఆయన ఈరోజు నన్ను ఏమీ అనకుండా ఉంటే 50 రూపాయలు ఇస్తాను మీకు అని. నేను నిజంగానే నవ్వుకొని, బాబాయ్ ఎక్కువైపోతాయి బాబాయ్, ఎక్కడ దాచుకోవాలి బాబాయ్, నేను ఏమేమి కొనేసుకోవాలి బాబాయ్, ఏం చేసేసుకోను బాబాయ్, అమ్మ బాబాయ్ అంత వద్దు బాబాయ్ అనుకున్నాను నిజంగానే. స్తోత్రం. కానీ తర్వాత పాపం ఏమీ అనలేదండి మా ఆయన అంటున్నాడు. స్తోత్రం. కానీ నా బాధ ఏంటంటే, నా ప్రార్థన ఏంటంటే, అలాగ భయపడే పరిస్థితులు మన జీవితంలో ఉండకూడదు అసలు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యతో అన్యోన్య సహవాసం ఉండాలి. ఆయన వెలుగులో ఉన్నట్టే మనం కూడా వెలుగులో ఉండాలి. అక్కడే కిందే 2వ అధ్యాయము 2వ వచనం చదువుతుంటే, మనకు ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు వారి పాపములకు యేసయ్య శాంతికరమై ఉన్నాడని బైబిల్ చెప్తోంది. స్తోత్రం. హల్లెలూయా. చదివేసేయండి ఆ మాట, మనం ప్రార్థన చేద్దాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకానికి కూడా యేసయ్య శాంతికరమై ఉన్నాడు. స్తోత్రం. దేవుని బిడ్డ, నీ జీవితం ఇప్పటి వరకు ఒకవేళ సగం జీవితం అయిపోయిందేమో,
మిగిలిన జీవితము సమాధానంగా సంతోషంగా గడపాలనేది నా యేసయ్య యొక్క కోరిక. స్తోత్రం. భయముతోనో, బాధతోనో, బెంగతోనో, దుఃఖముతోనో, కష్టముతోనో, కన్నీరుతోనో నువ్వు గడపకూడదు. ఉన్న కొద్ది రోజులైనా, ఉన్న కొన్ని సంవత్సరాలైనా సమాధానముగా గడపాలి నువ్వు. దాని అర్థం ఏంటనంటే, ఒక చిన్న పాపానికి కూడా నీ జీవితంలో చోటు ఉండకూడదు. నీ పాపమునకు యేసయ్య సిలువలో ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. స్తోత్రం. శాంతికరమై ఉన్నాడు. శాంతి చేయించాలి అంటుంటారు కదా. వీళ్ళు చేసే శాంతి నిజంగా శాంతి వస్తుందో లేకపోతే విశ్రాంతి లేకుండా చేస్తుందో మనకు తెలియదు, కానీ యేసయ్య మాత్రం మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఇక ఏ కీడు రాకుండా, ఏ బాధ కలగకుండా మనము సమాధానముగా గడపాలని, సమాధానకరమైన జీవితం మనకి ఇవ్వాలని ఆయన మనకు శాంతికరముగా ఉన్నాడు. అందుకే ఆయన వెలుగులో ఉన్నట్టుగా మనం కూడా వెలుగులో ఉండి ఆయనతో సహవాసం చేసి మన జీవితాలను సంతోషమయంగా మార్చుకుందాం. ప్రభువా, ఆ కృప నాకు కావాలని ఒక మాట అడుగుదాం. మోకరించగలిగితే టక్కమని మోకాల మీదకి వచ్చి తలలో వంచి కళ్ళు మూసుకొని ఒక్క చిన్న ప్రార్థన మనం చేద్దాం. ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. అయ్యా, నాకు సమాధానము, మేలు అనుగ్రహించే నీ సహవాసం, నీతో సహవాసం నాకు అనుగ్రహించే